పిల్లారా చూడండి, ఆయన యొక్క ప్రేమ అంటే ప్రేమ ఎప్పుడు కూడా సరిదిద్దుతుంది అనమాట. ప్రేమ కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? సరిదిద్దుతాడు. అలాగే ఆయన మనల్ని సరిదిద్ది పైకి తీసుకుని వెళ్ళేటువంటి శక్తిమంతుడుగా, ప్రేమ కలిగిన వాడుగా ఆయన ఈ చివరి కాలంలో ఆయన ఉన్నాడని మనం గ్రహించాలి. హల్లెలూయా. అయితే పిల్లారా, బైబిల్లో 3 రకాలైన మృతుల గురించి మాట్లాడుతున్నాం. బైబిల్ ఎన్ని రకాలైన మృతుల గురించి చెప్పండి? 3 రకాలైనటువంటి మృతులు లేఖనంలో మనం చూద్దాం. ఒకసారి మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 20 వచనం మీరు ఒకసారి చదవండి. 20 నుండి ఒకసారి మీరు చదవండి. అందుకు మెస్సయ్య నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైన స్థలము లేదని అతనితో చెప్పెను. శిష్యుల్లో మరి ఒకడు, ఎలోహిం, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవేమని ఆయన అడుగుగా మెస్సయ్య అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్మని చెప్పెను. ఇక్కడ ఒక మృతుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఈ మృతులు ఎవరంటే పిల్లారా, నీతిమంతులు కాదు. ఈ మృతులు ఎవరంటే లోక సంబంధమైన వారు. అంటే ఒక తండ్రి ఉన్నాడు, ఒక కొడుకున్నాడు. ఒక తండ్రి ఉన్నాడు, ఒక కొడుకున్నాడు. అయితే తండ్రి చనిపోయాడు. కొడుకు ఏం చేస్తున్నాడంటే, తండ్రి చనిపోతే బంధువులందరికీ చెప్పడం, ఆ బంధువులందరూ రావడం. ఏమండి, అందరు కూడా ఆ బంధువులు కాబట్టి ఆయన చనిపోయినందుకు ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు. మళ్ళీ ఆయన తీసుకెళ్ళి పాతి పెట్టడానికి ఏర్పాటు చేసేవాళ్ళు చేస్తున్నారు. ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్నారు. అయ్యో ఆయన బతుకున్నప్పుడు ఇలా చేశాడు, అలా చేశాడు, అలాగే ఎలాగని అందరూ ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ కొడుకేమో చాలా దుఃఖిస్తూ ఉన్నాడు, బాధతో ఉన్నాడు. తండ్రి చనిపోయాడు కాబట్టి ఏ తండ్రి అయినా చనిపోతే బాధతో ఉన్నాడు, దుఃఖిస్తూ. కొంతమంది ఏమో పైకి దుఃఖిస్తారు, కొంతమంది మనసులో బాధపడుతూ మౌనంగా ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు. అలా ఉంటుంటారు. కాబట్టి అలాంటి సమయంలో ఆయన ఏం చేశాడనంటే, నన్ను వెంబడించుము అని చెప్పి ఆయన చెప్పాడనమాట. చూడండి, నన్ను వెంబడించుము. మెస్సయ్య అతనిని చూచి అని ఉంది బైబిల్. అతను చూచి, మరి చూడండి, తండ్రి చనిపోయాడు, బాధతో ఉన్నాడు, బంధువులందరూ వచ్చారు, ఇంకా సమాధి చేయబడలేదు. ఏమండి, అందరూ కూడా సమాధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. లేకపోతే కాల్చివేయడానికో ఏదో అనుకుందాం. ఈ విధంగా ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఆయన చూచి అనే మాట ఉపయోగించింది. చూడండి, మెస్సయ్య అతనిని చూచి నన్ను వెంబడించుము అన్నాడు. అతను చూసి ఏమన్నాడు చెప్పండి? నన్ను వెంబడించుము. మరి చూడు, శిష్యుల్లో మరి ఒకడు, మెస్సయ్య నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నా సెలవిమ్మని ఆయన అడుగుగా. చూడండి, మీరు ఈ వచనాన్ని గురించి మీరు ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం 59వ వచనం చదివితే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. చూడండి, 59వ వచనం. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి
మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు ఆయన తమ మృతులను పాతి పెట్టుకొని నీవు వెళ్ళి సర్వశక్తిమంతుని రాజ్యమును ప్రకటించమని వాడితో చెప్పెను. కాబట్టి పిల్లారా, ఇక్కడ చూడండి, నా వెంట రమ్మని చెప్పాడు అనమాట. అతన్ని నా వెంట రమ్మని చెప్పాడు. అప్పుడు అతడు ఏమన్నాడంటే, నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనం చేసాను. అతడు ఏమన్నాడంటే, వస్తానండి, రానలేదు, వస్తాను, కానీ మరి తండ్రిని పాతి పెట్టి వస్తాను. చుట్టాలందరూ వచ్చారు, అంటే బంధువులందరూ వచ్చారు, కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. మళ్ళీ వాళ్ళకి టీలు ఇవ్వాలి, టిఫిన్లు పెట్టాలి, భోజనాలు పెట్టాలి, లేకపోతే ఈ విధంగా కార్యక్రమం అంతా ఉంటుంది కదా. కాబట్టి నా తండ్రిని నేను పాతి పెట్టి వస్తాను అంటే, సరేలే, నువ్వు మంచి గౌరవం కలిగిన కుమారుడివి, తండ్రికి తగ్గ తండ్రి అంటే బాగా ప్రేమ కలిగిన వ్యక్తివి, చాలా మంచి వ్యక్తివి, పర్వాలేదులే, అలాగే చెయ్యి, మరి నీ విధానాలను పాటించాలి కదా, పర్వాలేదులే అని అనలేదు ఆయన. అన్నాడు ఆయన ఏమన్నాడంటే, చూడండి, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీ వచ్చి నా రాజ్యాన్ని ప్రకటించు అని చెప్పాడు అన్నమాట. మృతులు వచ్చిన వాళ్ళు బంధువులందరూ కూడా మృతులే. చనిపోయిన వ్యక్తి ఎలాగో వచ్చిన బంధువులందరూ కూడా అలాంటి వాళ్ళే. అయితే నువ్వు కూడా అలాంటి వాడివే, కానీ నేను నీ మీద కృప కలిగి నన్ను వెంబడించమని పిలుస్తున్నా, రాజ్యాన్ని ప్రకటించమని నీకు అవకాశం ఇస్తున్నా. అయితే చూడండి, దీని అర్థం ఏంటంటే, మొదటగా ఆయన్ని ప్రేమించాలని అర్థం. ఆయన నామనిస్తాడు, ఆయన పిలిచాడంటే, ఆయన ఏదైనా చెప్పాడంటే అది మొదటగా మనం చేయాలి. అది ఎందుకంటే అది అవసరమైందే, చాలా అవసరం. ఎందుకంటే స్వయంగా తండ్రి మేము ఇలాగ మెసేజ్ పిలిచాడయ్యా, నేను వెళ్ళిపోతాను అన్నాం అనుకోండి, వాళ్ళందరూ ఏమంటారు, ఏమయ్యా ఆయన మా తండ్రా మీ తండ్రా, నువ్వే వెళ్ళిపోతానంటావేంటి, ఎవరో కార్యక్రమం అంతా ఎవరు చేస్తారు, ఎవరు చూసుకుంటారు, లేదయ్యా నాకు ప్రార్థన ఉంది, నేను మెసేజ్ మీ కూటమి పెట్టాడు అక్కడ, ఆ కూటమిలో ఏదో మాట్లాడతాడంట, లేకపోతే నన్ను వెళ్ళి రాజ్యసువార్త ప్రకటించమంటున్నాడు, నన్ను వెళ్ళి ఆయన గురించి చెప్పమంటున్నాడు, ఇప్పుడు వచ్చి నువ్వు ఆయన గురించి చెప్పడానికి వెళ్తావా, మరి నీ తండ్రి సంగతి ఏంటి అలా అంటారు. కాబట్టి నా తండ్రిని నేను పాతి పెట్టుకొని వస్తాను, తండ్రిని నువ్వు పాతి పెట్టుకుని మేము పాతి పెడతావా, నాకేంటి సంబంధం ఏమండి అలా అంటారు కదా. అలాగ అనుకుని అతను ఏమన్నాడంటే, నేను పాతి పెట్టి కార్యక్రమంతో చేసి వస్తాను అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మృతులు పాతి పెట్టుకొని మృతులు పాతి పెట్టుకొని వచ్చిన వాళ్ళు మృతులే, చచ్చిన వాడు కూడా మృతుడే. కాబట్టి నువ్వు వెళ్ళి సర్వశక్తిమంతుని రాజ్యమును ప్రకటించమని చెప్పాడు అనమాట. నిజంగా ప్రత్యక్షత కలిగిన వ్యక్తి అయితే అక్కడే వదిలేసి వచ్చేస్తాడంతే. కొన్నిసార్లు చాలామంది ఏ మీటింగ్స్ ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి, ఆ సమయంలో వాళ్ళ బంధువులు ఎవరు చనిపోయి ఉంటారు, చనిపోతే అక్కడికి వెళ్ళిపోతారు. చూడండి పిల్లారా, చాలామంది అది అర్జెంట్ అనుకుంటారు, కానీ అర్జెంట్ అది కాదు. ఆయన రాజ్య సువార్త, ఆయన వాక్యము, ఆరాధన, ఆయన ప్రార్థన అర్జెంట్ అయినది. ఆయన నామమున స్తోత్రం, హల్లెలూయా. అది ముఖ్యమైంది, చాలా మంది ముఖ్యమైంది ఈ సమాధి కార్యక్రమాలు ఇలాంటివి అవి చేయడం ఈ చేయడం ముఖ్యమైనవి అనుకుంటారు. వాళ్ళు మా బంధువులు చాలా ముఖ్యమైన వాళ్ళు, చాలా అవసరమైన వాళ్ళు, చాలా మాకు దగ్గరోళ్ళు, నన్ను చిన్నప్పటి చూశారు, ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు ఊరకనే రాదు, పప్పలు గిప్పలు ఎన్ని చేసుకొని ఇంటికి తీసుకొచ్చేస్తారు. కాబట్టి మేమంటే చాలా ఇష్టం, మమ్మల్ని చాలా బాగా చూసింది, చాలా బాగా చూశాడు ఆయన, చాలా బాగా పెంచాడు నన్ను చిన్నప్పటి నుండి మా తండ్రి. ఇలాగ రకరకాలుగా ఏదో ఒక సాకులు చెప్తుంటారు అనమాట. అతడు కూడా ఇలాగ సాకులు చెప్పాడు. మొదటగా నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తాను, సెలవివ్వండి,
అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి? మృతులు పాతి పెట్టుకొని నిమ్ము. వాళ్ళు ఏమైనా సర్వశక్తిమంతుని కుమారులా? వాళ్ళు ఎవరు? లోకస్తులు, అవిశ్వాసులు, సర్వశక్తిమంతుని ఎరగని వారు, రక్షణ గురించి తెలియని వారు. ఏమండి? రక్షణ గురించి తెలియని వారు. వాళ్ళల్లో నామంలో బాప్తిజం పొందలేదు, పరిశుద్ధాత్మ లేదు వాళ్ళల్లో. కాబట్టి ఆయన ఆత్మ లేని ప్రతి ఒక్కడు కూడా మృతుడి కిందే లెక్క. శరీరం కేవలం నిష్ప్రయోజనం ఉంది బైబిల్లో. క్రియలు లేని విశ్వాసము మృతమని ఉంది బైబిల్లో. కాబట్టి అతడు కేవలం ఒక శరీరమే, అతడు పరిశుద్ధాత్మ కలిగిన వాడు కాదు. నామములో బాప్తిజం పొందని ఏ వ్యక్తి అయినా కానీ అతడు మృతుడే, అతడు మృతుడే. కాబట్టి శారీరకంగా తండ్రి కావచ్చు, శారీరకంగా కుమారుడు కావచ్చు, కానీ కుమారుడు రక్షణ పొందలేదు, తండ్రి కూడా రక్షణ పొందలేదు. కాబట్టి కుమారుడిని ఆయన పిలిచాడు, రాజ్య సువార్త ప్రకటించు. ఏం అయిపోయినాక చెప్పొచ్చు కదా అనుకుంటారు చాలామంది. అయిపోయినాక మా కార్యక్రమాలన్నీ అయిపోయాక ఏమండి ఇలా పెడితే ఎలా కుదిరితే మీటింగ్లు, అలా కుదిరితే ఎలా పెట్టింది ప్రార్థనలు అనుకుంటున్నారు చాలామంది. కానీ ఆయన ఆ విధంగా నిన్ను పరీక్షిస్తుంటాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడా, తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తాడా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడా, నా మాటను ఎక్కువగా ప్రేమిస్తాడా, లేకపోతే బంధువులను ఎక్కువగా ప్రేమిస్తాడా, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు అని పరీక్షించువాడై ఉన్నాడు. ఆ పరీక్షలు అతను ఏం చేశాడనంటే ఆ బంధువుల కోసం ఉండిపోయాడు, ఆ తండ్రి కోసం ఉన్నాడు. సర్వశక్తిమంతుని పక్షంగా నిలబడలేదు. సర్వశక్తిమంతుడు పిలిచినప్పుడు రాలేదు. అందుకు ఆయన అన్నాడు, మృతులు పాతి పెట్టుకొని నిమ్ము. అతడు మృతుడే, వచ్చిన వాళ్ళు కూడా మృతులే. వాళ్ళకు వాళ్ళు సమాధి చేసుకుంటారు. మృతులు పాతి పెట్టుకుంటారు. వాళ్ళు మృతులే, అతడు కూడా మృతుడే. కాబట్టి మృతులు పాతి పెట్టుకుని నీ వచ్చి నన్ను వెంబడించు. హల్లెలూయా. అందువల్ల ఇక్కడ ఒక మృతులు అంటే పిల్లారా చచ్చిపోయిన శవం ఎలాగో అలాగే ఆయనను ఎరగని వారందరూ కూడా, ఆయన తృణీకరించిన వారందరూ కూడా, ఈ లోకంలో అన్యులైన ప్రతి ఒక్కరు కూడా సర్వశక్తిమంతుని దృష్టిలో మృతులే. అందుకనే ఈ మనుషుల లోకంలో కనబడే ప్రతి మనుష్యుడు కూడా ఏమైనా చెప్పండి, ఆయన దృష్టిలో మృతులై ఉన్నారు. అందుకని ఈనాడు చాలా మంది కాలేజీల దగ్గర కానీ స్కూళ్ళ దగ్గర కానీ ఫ్రెండ్స్ అనుకుంటారు. అలాగే ఇళ్ళ దగ్గర కూడా మా బంధువులు ఈ విధంగా లోకంలోని వారిని, లోక సంబంధమైన వారిని తన వారు అనుకుంటుంటారు అన్నమాట. కానీ వాళ్ళు ఏమై ఉన్నారు చెప్పండి? మృతులు. నీకు ప్రత్యక్షత ఉంటే మృతులుగా చూడగలుగుతుంటాం. అందువల్ల పెద్ద ధనవంతులు కావచ్చు, కోటీశ్వరులు కావచ్చు, లేకపోతే లక్షాధికారులు కావచ్చు, ప్రపంచంలో ఎంతో మంది గొప్ప విద్య చదివిన వాళ్ళు కావచ్చు, గొప్ప డిగ్రీలు కలిగిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఐఏఎస్, డాక్టరు, లేకపోతే ఇంజనీరింగు, ఏయో పెద్ద చదువులు చదివిన వాళ్ళు కావచ్చు, పెద్ద వేలాది ఎకరాల పొలాలు ఉండిన వాళ్ళు అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఏమై ఉన్నారంటే ఎంత గొప్ప చదువులు చదివినా ఆయన నామములో బాప్తిజం పొంది లేకపోతే ఆయన ఎరగని వారుగా కనుక ఉన్నట్లయితే, ఆయన యందు విశ్వాసం లేని వారుగా కనుక ఉన్నట్లయితే, అలాంటి వారందరూ కూడా ఆయన దృష్టిలో మృతులై ఉన్నారు. అందరూ కూడా ఏమైనా చెప్పండి. అందుకనే ప్రతి దేశంలో ప్రతి చోట ఈ మనుషులందరూ ఏమై ఉన్నారంటే మృతులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఏమై ఉన్నారు చెప్పండి? మృతులై ఉన్నారు. ప్రతి మనుష్యుడు ఆయన్ని నిరాకరించిన ప్రతి ఒక్కరు కూడా, ఆయన అంగీకరించని ప్రతి ఒక్కరు కూడా, ఆయన్ని రక్షకుడుగా స్వీకరించని ప్రతి ఒక్కరు కూడా, ఆయన ద్వారా నేను రక్షించబడతానని విశ్వసించని ప్రతి ఒక్కరు కూడా మృతులే. ఏదొక మతాన్ని నమ్ముకోను, ఆయన రప్పను బండను దేనికి దాన్ని పూజిస్తూ చెట్లను పుట్టలను గుట్టలను, లేకపోతే ఆ మతమనో ఈ మతమనో ఏదో ఒక దాన్ని కల్పించుకొని ఆరాధన చేసుకుంటూ కొనసాగుతూ ప్రకృతి
వ్యక్తిని ఆరాధిస్తూ కొనసాగుతున్నది. ఆయన్ని నమ్మనటువంటి ప్రతి ఒక్కరు కూడా మృతులే. ఇప్పుడు నీ బంధువులు ఏమవుతారు? మృతులే. ఈ నామాన్ని రక్షణ తిరస్కరించిన వాళ్ళు ఏమవుతారు చెప్పండి? మృతులే. మృతులు ముఖ్యమా? ఆయన ముఖ్యమా? ఆయనే ముఖ్యం. సర్వశక్తిమంతుడే ముఖ్యమైన వాడు. అందుకనే పిల్లారా, ఈ సర్వ లోకములో సర్వ మానవాళి మృతులై ఉన్నారు. ఏమై ఉన్నారు చెప్పండి? మృతులై ఉన్నారు. కాబట్టి అందుకనే ఈ మృతులైన వారికే సువార్త ప్రకటించబడింది. ఎవరైతే మృతులుగా ఉన్నారో ఈ అన్ని జనులందరూ కూడా ఆ మృతులైనటువంటి వారికి ఆయన గురించి సువార్త ప్రకటించబడింది. ఎవరైతే ఈ సువార్తను, ఆయన గురించిన సువార్తని విశ్వసించిన వారందరూ కూడా, ఆయన్ని స్వీకరించిన వారందరూ కూడా వారు మృతులు కాదు కానీ జీవము కలిగిన వారయ్యారు. అందుకనే మనం ఏమై ఉన్నామంటే జీవము కలిగిన వారు. మొట్టమొదటి సమాజం ఉందనుకోండి, ఏమండి? మృతులు అందరూ కూడా మృతులే, చచ్చిన శవాలే. ప్రతి ఒక్కరు కూడా అంటే పైకి శారీరకంగా ఉండొచ్చు బాగానే, కానీ ఆత్మ లేదు. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు. శరీరము కేవలము నిష్ప్రయోజనము. అయితే ఎవరైతే ఆ నామములో బాప్తిజం పొందారో, ఆయన విశ్వసించి పరిశుద్ధాత్మను పొందుకున్నారు, వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారంటే సజీవులై ఉన్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము కూడా ఆయన నామములో బాప్తిజం పొందాం కాబట్టి, లేదా ఆయన మనం విశ్వసించాం కాబట్టి, ఆయన వాక్యమును నమ్ముతున్నాం కాబట్టి, ఆయన రక్షకుడుగా మనము విశ్వసిస్తూ ఉన్నాం కాబట్టి, మనము కూడా ఇప్పుడు ఏమైనా చెప్పండి? జీవము కలిగిన వారు. మనము మృతులము కాదు. మన మృతులమే. ఆయన అంగీకరించిన వారు మృతులు కాదు. ఆయన అంగీకరించని వారందరూ కూడా ఏమై ఉన్నారంటే మృతులై ఉన్నారు. ఏదో శరీర బంధాన్ని బట్టి మా అక్క, మా బావ, బంధువులు, మా అన్నయ్య, మా తోడలుడు, మా చెల్లి, మా పిన్ని, మా వదిన, మా బామర్ది, మా తమ్ముడు, మా అన్నయ్య, ఇలాగ రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ శారీరకంగా వీళ్ళందరూ ఏమవుతారు చెప్పండి? మృతులై ఉన్నారు. కానీ నామములో లేకపోతే ఆయన విశ్వసించినటువంటి వారు ఏమవుతారు? వాళ్ళు శారీరకంగా నీకు బంధువులైనా ఆయన విశ్వసించారు కాబట్టి సజీవులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకనే మృతులు వేరు, సజీవులు వేరు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ లోకరీతిగా లోకములో ఉన్నటువంటి ఆయన నమ్మనటువంటి ప్రతి ఒక్కరు కూడా మృతులై ఉన్నారని మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇప్పుడు రెండవ రకమైనటువంటి మృతుల గురించి మనం నేర్చుకుందాం. రెండవ రకము మనము ప్రకటన గ్రంథము, ఒకసారి మనం ప్రకటన గ్రంథం మనం చూద్దాం. అక్కడ సార్దిస్ సంఘకాలం అని ఉంటుంది. అక్కడ మొదటి నుండి మనం చదువుదాం. చూడండి అమ్మా, సార్దిస్ సంఘకాలం 3వ అధ్యాయము. సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను సర్వశక్తిమంతుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. నీ క్రియలు సర్వశక్తిమంతుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక జాగరూకుడవై చావునైనా మిగిలిన వాటిని బలపరచు. ఇక్కడ చూడండి, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరున్నది కానీ నీవు మృతుడే. అంటే ఇప్పుడు క్రైస్తత్వంలో కూడా మృతులు ఉన్నారు. అన్యులు మృతులు, ఆయన ఎరగని వారు, ఆయన నిరాకరించిన వారు మృతులు. అలాగే క్రైస్తత్వంలో మృతులు ఎవరంటే క్రియలు లేని వారు. ఎవరు చెప్పండి? క్రియలు లేని విశ్వాసము
వ్యర్థము. చూడండి, మీరు ఒకసారి మనము యాకోబు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. చూడమ్మా, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చూడండి, ఇక్కడ విశ్వాసం అనేటువంటిది క్రియలు లేని నువ్వు నమ్మావు, క్రియలు లేని విశ్వాసమైనట్లయితే విశ్వసించావు. కానీ నీ జీవితంలో ఆ వాక్య ప్రకారం నడవకుండా, ఆయన మాటల ప్రకారం నడవకుండా, వాక్యానికి విరోధంగా జీవిస్తూ, మోసాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, తాగుతూ తిరుగుతూ, ఏమండి అలాగా నీకు ఓర్పు లేకుండా, సహనము లేకుండా, దొంగతనాలు చేస్తూ, ధనాపేక్ష కలిగి, లోకాశలు కలిగి, ఏమండి ఆయన నమ్ముతుంటారు. కానీ నీతి క్రియలు లేవు, పరిశుద్ధ క్రియలు లేవు, ఏమండి యథార్థమైన క్రియలు లేవు. ఏమీ లేకుండా పిల్లారా ఈ విధంగా లాకరీతిగా నడుస్తుంటారు అన్నమాట. అందుకని ఆయన ఏమన్నాడంటే, క్రియలు లేని విశ్వాసం మృతము. అలాంటి విశ్వాసం ఏమి చెప్పండి? మృతమైపోయిందంటే జీవము లేని విశ్వాసము. ఆ యొక్క విశ్వాసంలో ఏమి లేదు, జీవము లేదు. కాబట్టి జీవించుతున్నామన్న పేరు ఉన్నది కానీ, క్రైస్తవులుగా ఏదో జీవిస్తున్నట్టుగా కనబడుతున్నారు కానీ, వీళ్ళు క్రైస్తవులు రా అని పేరున్నది కానీ, ఆయన దృష్టిలో వీళ్ళు ఏమై ఉన్నారు చెప్పండి? మృతులై ఉన్నారు. ఎందుకంటే వాక్య ప్రకారం నడవడమే క్రియ. విశ్వాసం అంటే ఏమిటి? క్రియాపూర్వకమైన విశ్వాసం అంటే నువ్వు నమ్ముతున్నావు అనేది క్రియాపూర్వకంగా వ్యక్తపరచాలన్నమాట. నువ్వు నమ్ముతున్నావు అనేది గుర్తేమిటి చెప్పండి? క్రియలు. ఆయన నమ్ముతున్నావు అనేది గుర్తేమిటి? క్రియలు. ఇప్పుడు అబ్రహాము గారు ఉన్నారు, నీ కుమారుడు నాకు ఇవ్వమని అడిగినప్పుడు, బలిగా ఇవ్వమని చెప్పినప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేశాడండి? ఆ మాట చెప్పింది నన్ను బట్టి అబ్రహాము గారు దాన్ని నమ్మి ఊరుకున్నాడు అనుకోండి, ఉపయోగం ఏమైనా ఉందా? ఏమీ లేదు. కానీ దాన్ని నమ్ముతున్నాడని దానికి సూచన ఏమిటంటే తన కుమారుని బలిగా ఇవ్వడానికి వెళ్ళడమే. హల్లెలూయా, హల్లెలూయా. దాన్నే క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసం అంటారు. క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసం. ఆయన చెప్పింది నువ్వు చేస్తున్నావంటే అదే విశ్వాసం. ఆయన చెప్పింది చేయకుండా నేను నమ్ముతున్నానంటే అది విశ్వాసము కాదు. కాబట్టి క్రైస్తవుల్లో కూడా మృతులు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మెస్సీని నమ్ముతున్నారు మత్స్యాల సంఘాలు. ఈ మత్స్యాల సంఘాల వాళ్ళు మరి ఆయన నామములో బాప్తిజం పొందమని బైబిల్ చెప్తుంది. మరి ఆయన నమ్మినప్పుడు ఆయన మాటలు నమ్మాలి. ఆ మాట ఏం చెప్తుంది? నామములో బాప్తిజం పొందమని. నామములో బాప్తిజం పొందారనుకోండి, అప్పుడు అది క్రియ. బాప్తిజం అంటే క్రియ అంటే ఏంటంటే పని. కాబట్టి ఆ బాప్తిజం ఎప్పుడైతే పొందారో అప్పుడు వారు ఆ నామముల రక్షణ కలుగుతుందని విశ్వసిస్తున్నారని అర్థం అనమాట. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ క్రియలు, మంచి క్రియలతో కూడినటువంటి జీవితమే నిజమైనటువంటి విశ్వాసం. కానీ ఇక్కడ మీరు జీవించుతున్నావన్న పేరు ఉన్నది కానీ మృతుడే అంటే ఏంటి చెప్పండి? పేరుకి క్రైస్తవుడుగా ఉంటూ, ఏమండి ఆ వాక్య ప్రకారంగా నడవనటువంటి వారు, వాక్యాన్ని ఇక్కడ విని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్లు వాక్య ప్రకారంగా ఉండకుండా తమ ఆలోచన ప్రకారం తమ బుద్ధికి తోచినట్లుగా నడుచుకుంటూ ఆ విధంగా జీవిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు మృతులు. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఈ సంఘాలన్నీ కూడా ఇప్పుడు క్రైస్తవులుగా జీవించుతున్నామన్న పేరు ఉన్నాయి కానీ వాటికి, కానీ ఆయన యొక్క క్రియలు లేనటువంటి, అపోస్తులు కలిగి ఉన్న క్రియలు లేనటువంటి సంఘాలుగా ఉన్నాయి. కాబట్టి
ఆది సంఘము కలిగి ఉన్నటువంటి క్రియలు, అంటే ఎఫెసు సమాజము కలిగి ఉన్నటువంటి క్రియలు ఈ సంఘాలు కలిగి లేవు. కాబట్టి ఇవి జీవిస్తున్నామన్న పేరున్నది, కానీ ఈ సంఘాలన్నీ కూడా మృతమైనయే. అన్నిలో మృతమైన వాళ్ళే, అంటే ఆయన నిరాకరించిన వాళ్ళు మృతమైన వాళ్ళే. అలాగే ఆయన యొక్క సత్యాన్ని తిరస్కరించినటువంటి, ఆయన నమ్ముతున్నారు కానీ సత్యాన్ని అనుసరించడం లేదు, వాక్య ప్రకారం నడవడం లేదు. సత్యం అనగా వాక్య ప్రకారంగా నడవడం లేదు. కాబట్టి ఈ సంఘాలన్నీ కూడా ఏమైనటువంటి మృతమైన సంఘాలు. కాబట్టి ఇప్పుడు రెండవ రకం మృతులు మనం చూస్తున్నాం. వాక్యం వింటావు, వాక్యం విని తర్వాత ఆ వాక్య ప్రకారం నడవకుండా, ఇప్పుడు ఉదాహరణకి నువ్వు అన్యాయం చేయొద్దు, మోసం చేయొద్దు, దీర్ఘశాంతం కలిగి ఉండు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు, ఇవన్నీ చెప్పాడు ఆయన. నువ్వు దాన్ని నమ్మావంటే వాటిని నువ్వు పాటిస్తున్నావు అనుకోండి, నీ పొరుగువానిది ఆశించొద్దు. పొరుగువానిది ఆశించడం దురాశ కలిగి ఉండకూడదు. పొరుగువాని భార్యని ఆశిస్తేంది దురాశ కదా. మరిది పొరుగువాని ఆస్తిని నువ్వు ఆశిస్తావు, వాళ్ళ ఇంటికి వెళ్తావు, ఏదో ఆశిస్తావు, ఏమవుతుంది చెప్పబడేది? దురాశ అవుతుంది. అలాగా ఏమి కలిగి ఉండకూడదని బైబిల్ చెప్తుంది అనుకోండి. నువ్వు అన్నీ కలిగి ఉన్నావు అనుకోండి, అప్పుడు ఏంటది? మృతుడివే. క్రైస్తుడుగా పాటలు పాడుతున్నావు, ఏమండి వాక్యం వింటున్నావు. సంఘాల్లో జరిగేది నేను చెప్తున్నాను. వాక్యం వింటుంటారు, పాటలు పాడుతుంటారు, వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్ అని చెప్పుకుంటుంటారు. ఏమండి చక్కగా మరలా ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ మామూలుగా పాత జీవితం జీవిస్తూ ఉంటారు. అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, ఏమండి వ్యభిచారాలు చేస్తూ, చెడ్డ పనులు చేస్తూ జీవిస్తూ ఉంటుంటారన్నమాట. వీళ్ళని మృతులు. అర్థమైందా? క్రియలు లేవు. క్రియలు అంటే సత్క్రియలు. చెడ్డ క్రియలు ఉన్నాయి, మంచి క్రియలు లేవు. చెడ్డ క్రియలు. కొంతమంది అంటారు, ఆయన మిగతా టైంలో కొన్నిసార్లు బాగానే మాట్లాడతాడండి, బాగానే చేస్తాడండి, కొన్నిసార్లు ఆయన మూడు బాగోదండి, కొన్నిసార్లు తెక్కెక్కినప్పుడు మాత్రమే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడండి, అలా ఇలా తిడతాడండి, అలా ఇలా అంటాడండి అని అంటుంటారు చాలామంది. ఏమండి కానీ అది ఆయన దృష్టిలో ఏమవుతుందో చెప్పండి? మంచి చెడ్డలను ఇచ్చేటువంటి ఆ చెట్టు ఉంది కదా, ఏదోలో చెట్టు, చెడ్డ చెట్టు లాంటివాడు అతను. మీకు అర్థమైందా? లోకంలో పూర్తిగా చెడ్డోళ్ళుగా ఉండేది కొద్దిమంది ఉంటారు, కానీ అటు మంచి ఇటు చెడుగా ఉండేవాళ్ళు చాలామంది కనపడతారు నీకు. అంత మాత్రం చేత మంచోళ్ళని కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే మనుషుల యొక్క క్రియలు సర్వశక్తిమంతు, మనుషుల యొక్క సొంత క్రియలు సర్వశక్తి దృష్టిలో అవి మురికి గుడ్డల వలె ఉన్నాయని ఉంది బైబిల్లో. కాబట్టి ఈనాడు సంఘాల్లో అందరూ కూడా వెళుతూ ఉంటారు, ప్రతి సంఘానికి, ప్రతి సంఘంలో పాటలు పాడుతూ ఉంటారు, ప్రతి సంఘంలో చేస్తూ ఉంటారు. కానీ వారి విశ్వాసం మృతమైనది, వారి క్రియలో సాతాను సంబంధమైనవి. కాబట్టి వాళ్ళు జీవిస్తున్నామన్న పేరుకి క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు అంటారు. వాళ్ళు నామక రావడం, నామక వెళ్ళిపోవడం, ఏం సంబంధం ఉండదు. పెళ్ళికి వచ్చిన పెద్దల్లా ఉంటారన్నమాట. పెళ్ళికి వస్తారు కొన్నిసార్లు పెద్దలు, మరి ఏం చేస్తారు చెప్పండి? పెద్ద మనుషుల్లాగా అలా కూర్చొని ఉంటారు, ఏ పని ఏం చేయరు, చూస్తూ ఉంటారన్నమాట. పెళ్ళికి వచ్చిన పెద్దలు చూస్తుంటారు, మీ పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్ళి కుర్చీల మీద కూర్చొని ఉంటారు, మంచి బట్టలు వేసుకొని నీట్గా నలగకుండా ఇస్త్రీ బట్టలు వేసుకొని. అలాగే వీళ్ళు కూడా హోదాగా చర్చిలకు వెళ్తారు, వాక్యం వింటారు. నూతన సంఘాల, బాప్టిస్ట్ సంఘాల్లో టిప్ టాప్గా ఉంటారన్నమాట. మనుషులు చూడడానికి చాలా మంచి క్రైస్తవులుగా కనబడుతుంటారు, చాలా చక్కగా కనపడుతుంటారు. కానీ వాళ్ళ విశ్వాసము మృతమైనది, వాక్య విరోధమైనది. వారు నమ్మేది వాక్య వ్యతిరేకమైనటువంటి బోధనలు కాబట్టి, వాక్య వ్యతిరేకమైన సిద్ధాంతాలను కాబట్టి, అందువలనే వారి విశ్వాసము మృతమైనదని, అందుకని వారు జీవిస్తున్నామన్న పేరుకు ఉన్నది కానీ వారికి మృతమైనది. అందుకని నూతన సంఘము ఎప్పుడో
తల్లి సంఘం ఎప్పుడో వచ్చిందంటారు. కానీ వాళ్ళు ఏం చెప్తుంటారంటే పేతురు గారు కట్టిన పునాది మీద, లేకపోతే పేతురు గారు వేసిన పునాది మీద మేము కట్టబడ్డామని చెప్తారు రోమన్ క్యాథలిక్ సంఘం. కాబట్టి ఎప్పుడో సంఘం జీవించున్నామన్న పేరు ఉన్నది, కానీ అది ఏమైపోయింది చెప్పండి? మృతమైపోయింది. ఈనాడు కూడా ఇప్పటికీ మేము జీవిస్తున్నామండి లూథరన్ కాలం నుండి, కానీ అది ఎప్పుడో చచ్చిపోయింది. బాప్టిస్ట్ సంఘం మేము మాది ఎప్పుడుదో సంఘం అండి, ఎప్పటి నుంచో మేము అలాగా బతికే ఉన్నామండి. నువ్వు బతికే ఉన్నావు, కానీ మృతుడివే. కాబట్టి నాడు చాలా మంది అంటారు మేము క్రైస్తువులే కదండి, మా బైబిల్ మీ బైబిల్ వేరా, మాకు పాస్టర్లు ఉన్నారు కదా, మాకు మందిరాలు ఉన్నాయి కదా, మాకు ఆరాధన జరుగుతుంది కదా, మా చర్చిలో కూడా చక్కగా ఆ కొయిర్ అంటే పాటలు పాడే టీంలు ఉన్నాయి కదా, చాలా చక్కగా పాడతారు, చాలా వినసొంపుగా పాడతారు. వాళ్ళు పాడుతుంటే ఇంకా 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 వినాలనిపిస్తుంటుంది. చాలా చక్కగా తప్పులు లేకుండా చాలా రమ్యంగా మెలోడీస్గా పాడుతుంటారు వాళ్ళు. కాబట్టి మరి నువ్వు క్రైస్తవం కాదంటారా అంటారు. కానీ నువ్వు క్రైస్తుడే, కానీ మృతమైన క్రైస్తుడి. జీవించున్నావన్న పేరున్నదా? నీవు మృతుడివే. జీవిస్తున్నావు పేరుకి, జీవిస్తున్నావు పేరు క్రైస్తవుడుగా, క్రైస్తవుడు అనిపించుకోవడానికే, క్రైస్తవురాలు అనిపించుకోవడానికే పేరుకు మాత్రమే నువ్వు జీవించున్నావు, కానీ నీవు మృతుడివే. మృతుడివే ఎందుకంటే నీకు క్రియలు లేవు, క్రియలు లేని విశ్వాసివి నువ్వు, క్రియలు లేని విశ్వాసివి. నిజమైన క్రైస్తవుడు నీవు కాదు. శ్రమల్లో ఆయన కోసం నిలబడవు, హింసల్లో ఆయన కోసం నిలబడవు, ఇబ్బందులు వచ్చిన ఆయన కోసం నిలబడవు, శోధనలు వచ్చిన ఆయన కోసం నిలబడవు, ఇరుకులు వచ్చిన ఆయన కోసం నిలబడవు. ఏమండి తృణీకరించారు ఆ సమయంలో ఆయన కోసం నిలబడవు. ఆ వాక్యాన్ని, ఆ బోధని, ఆ సత్యాన్ని వదిలేస్తుంటారన్నమాట. శోధనలు, శ్రమలు, ఇబ్బందులు అయిన వచ్చినప్పుడు వాళ్ళు మృతులు. కానీ నిజమైనటువంటి క్రైస్తవులు శోధనలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మెస్సయ్య వలె నిలబడతారు, యూదుల వలె నిలబడతారు, దానియేలు వలె నిలబడతారు, ఏలియా వలె నిలబడతారు, అబ్రహాం వలె నిలబడతారు. ఈ విధంగా శ్రమల్లో, ఒడిదుడుకుల్లో, నిందల్లో కూడా మాకు ఆయనే కావాలని నిలబడ్డారు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. కానీ వీళ్ళు నిలబడే రకం కాదు, నిలబడే వాళ్ళు కాదు. అందువల్ల నేను క్రైస్తవుడే కదా, నేను మెస్సీని గురించి, మెస్సీని నమ్ముతున్నారు, మీరు మెస్సీని నమ్ముతున్నారు, మీకు మాకు తేడా ఏంటి? విశ్వాసంలో తేడా ఉంది. నీది మృతమైన విశ్వాసం, మాది జీవము గల విశ్వాసం. సత్యమును నమ్ముతున్నాం కాబట్టి, నువ్వు దుర్బోధనలు నమ్ముతున్నావు కాబట్టి నువ్వు మృతుడివే. నీవు నూతన సంఘానికి వెళ్ళే వాళ్ళైనా కొంతమంది అనొచ్చు, ఏమండి అలా అంటున్నారు, మా భార్య అక్కడికి వెళ్తుందండి. నువ్వు అంటారు, కొంతమంది ఏమంటారండి, మా భర్త నూతన సంఘాలకు వెళ్తాడండి, బాప్టిస్ట్ సంఘానికి వెళ్తాడండి, లేదా సతీష్ కుమార్ చర్చికి వెళ్తాడండి, శ్యామ్ కిషోర్ చర్చికి వెళ్తారండి, లేదా మా యొక్క బావలు, అక్కలు, మా బంధువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఆ యొక్క బైబిల్ మిషన్ చర్చికి వెళ్తారండి, ఆటికి వెళ్తారు, వీటికి వెళ్తారు కదండి, మరి అందరూ మృతులేనంటావా అని అనొచ్చు. మృతులే. బైబిల్ ప్రకారం ఏమైనా చెప్పండి వాళ్ళు, నువ్వు మృతుడివే. ఎందుకంటే నీవు నామకార్థ విశ్వాసివు, జీవిస్తున్నావన్న పేరు మాత్రమే ఉంది నీకు, కానీ ఆత్మీయంగా ఏమైనా చెప్పండి, మృతుడివే. ఏదో జీవించున్నా, నేను కూడా క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను ఏదో అనుకుంటున్నావు, పేరుకి బ్రతుకుతున్నావు క్రైస్తవుడిగా, పేరుకు మాత్రం నువ్వు క్రైస్తవుడివి. క్రైస్తవుడు అనిపించుకోవడానికి మందిరానికి వెళ్తావు, క్రైస్తవుడు అనిపించుకోవడానికి పాటలు పాడతావు, క్రైస్తవురాలను అనిపించుకోవడానికి పాటలు పాడతావు, క్రైస్తవురాలను అనిపించుకోవడానికి వాక్యం వింటుంటావు. ఈ అమ్మాయి కూడా క్రైస్తవురాలురా, ఈయన కూడా క్రైస్తవుడురా అని అనిపించుకోవడానికి, అన్యుడిని అనిపించుకోకుండా ఉండడానికి, లోకస్తురాలు ఈ అమ్మాయి అని అనిపించుకోకుండా ఉండడానికి ఏదో మనుషుల దృష్టిలో క్రైస్తవులు అనిపించుకోవాలని ఆ విధంగా చర్చిలకు వెళ్తూ ఉంటారు, చర్చిలకు వస్తూ ఉంటుంటారు. మరలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు
వాక్యానికి విరోధంగా ఏ వర్తమానం అయితే వింటారో ఆ వర్తమానానికే విరోధంగా నడుస్తారు వాళ్ళు. ఏ వాక్యాన్ని అయితే వింటారో ఆ వాక్యానికి విరోధంగానే నడుస్తుంటారు తప్ప వాక్య ప్రకారం నడవరు. ఏది చేయొద్దని సర్వశక్తిమంతుడు చెప్పాడు దాన్నే చేస్తారు. బయటికి వెళ్ళి ఏది మాట్లాడకూడదని చెప్తాడో సర్వశక్తిమంతుడు దాన్నే మాట్లాడుతూ ఉంటారు. ఏది నువ్వు విడిచిపెట్టి ఇది కలిగి ఉండకూడదని చెప్తాడు దాన్నే కలిగి జీవిస్తుంటారు అన్నమాట. ఇలాంటి వాళ్ళందరూ కూడా మృతులై ఉన్నారు. వాళ్ళు ఎంత గొప్పవారైనప్పటికీ పర్లేదు, ఆ సంఘం ఎంత గొప్పదైనప్పటికీ పర్లేదు, ఆ మందిరం ఎంత కోట్ల విలువ చేసేదైనప్పటికీ పర్లేదు, అక్కడికి వచ్చే వాళ్ళందరూ లక్షాధికారులు కోటీశ్వరులు అయినప్పటికీ పర్లేదు, అది మృతమైన సంఘమే. హల్లెలూయా. వాళ్ళు మృతులే. అన్యులు ఎలాగ మృతమైన వారు, ఆయన నిరాకరించిన వాళ్ళు ఎలాగ మృతమైన వారు, వీళ్ళు కూడా ఆయన నమ్ముకొని నామకార్థంగా నమ్ముకొని వాక్యానికి విరోధంగా నడుస్తున్నటువంటి వీరు ఏమై ఉన్నారంటే మృతులై ఉన్నారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యం రాయబడింది అన్యుల కోసం కాదు. సార్దిస్ సంఘపు దూతకి ఇలాగూ రాయము. సార్దిస్ సంఘానికి రాయబడింది మాట. సార్దిస్ సంఘంలో ఉన్నటువంటి వారికి రాయబడినటువంటి మాట. అందువలన నామకార్థంగా వాక్యం విని ప్రార్థన అంటే ఆసక్తి లేకుండా, ఆరాధన అంటే ఆసక్తి లేకుండా, ఏమన్నా ఇది నాకు ఒక పనిష్మెంట్, నాకు ఇది ఒక పనిష్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు నన్ను. వాళ్ళకి ఇంట్రెస్ట్, రక్షించబడాలని ఆసక్తి లేని వాళ్ళని ఏమండి, రక్షించబడాలని ఆసక్తి లేనటువంటి నీ పిల్లల్ని ఎవరో ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళకేమో సెల్ ఫోన్లో ఏదో ఆడుకోవాలని ఉంటుంది, వీడియో గేమ్లు, లేదా అమ్మాయిలతో మాట్లాడాలని ఉంటుంది. వాళ్ళకి ఇలా ఆదివారం కదా మాట్లాడుకుందా కూర్చోవడం ఉండదు. వాళ్ళకి ఆటి మీద ఆసక్తి ఉంటుంది. నువ్వు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? శిక్షలా ఫీల్ అయిపోతుంటారు. ఆరాధన నాకు పనిష్మెంట్ ఇచ్చారా మా అమ్మగారు ఇక్కడ తీసుకొచ్చి, మా నాన్నగారు ఇక్కడ తీసుకొచ్చి పనిష్మెంట్ ఇచ్చారా అనుకుంటుంటారు వాళ్ళు. అర్థమైందా? అందుకనే అదే మృతమైందంటే జీవము కలిగినది అలా కాదు, కదులుతుంటుంది ఆయన మనుషులు. హల్లెలూయా. జీవము కలిగిన విశ్వాసం ఏం చేస్తాడు చెప్పండి? ఆ వాక్య ప్రకారం కదులుతూ ఉంటాడు. ఒక జీవము కలిగినటువంటి పక్షి ఉందనుకోండి, ఉదాహరణకి కోడి ఉందనుకోండి, బతికుంది అనుకోండి, బొబ్బ అంటే వచ్చేది. అవునా? మేతగానే తింటది, మళ్ళీ వెళుతుంది, ఎగురుతుంది, తిరుగుతుంది, వస్తుంది. సాయంత్రం అయ్యేటప్పటికి ఏ గూటి ఎక్కువ కూర్చుంటుంది, అక్కడ కర్ర మీద ఎక్కువ పడుకుంటుంది, గోడ మీద ఎక్కువ పడుకుంటుంది. దానికి జీవం ఉంది. ఏది చెప్తే దాన్ని చేస్తూ ఉంటుంది. అలాగే విన్న వాక్య ప్రకారం నడిచేవారంటే వారి యొక్క విశ్వాసములో జీవం ఉంది. జీవము కలిగిన విశ్వాసులు అన్నమాట వాళ్ళు. జీవము కలిగినటువంటి విశ్వాసులు. ఇదిగో ప్రేమ కలిగి ఉండమంటే ప్రేమ కలిగి ఉంటారు, దయ కలిగి ఉండమంటే దయ కలిగి ఉంటారు, క్షమించమంటే క్షమిస్తారు. ఏమండి? అన్ని రకాలుగా ఉంటారు. కాబట్టి పిల్లలు, ఈ మృతమైన విశ్వాసులు అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారంటే మృతమైన వాళ్ళు వింటారు కానీ అక్కడే ఉంటారన్నమాట. వాళ్ళు కదలరు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటే కదలరు. ఏమండి? ప్రేమ కలిగి ఉంటే కదలరు, కలిగి ఉండరు. జీవం లేదు కదా అక్కడ. చచ్చిన కోడికి బొబ్బొబ్బ అని పిలిస్తే ఏమైనా వచ్చి తిడదా? దాని ముందు మేత ఎత్తే ఏమైనా తిడదా? ఏమండి? అటు ఇటు ఏమైనా వెళ్తుందా? ఏమీ ఉండదు. వీళ్ళు కూడా వాక్యం వింటారు కానీ ఆ వాక్య ప్రకారం నడవనటువంటి వారే వీళ్ళు మృతమైనటువంటి క్రైస్తవులు. పేరుకు మాత్రం వింటుంటారు కూర్చొని, చాలా చక్కగా, చాలా పొద్దుటే చాలా నీట్గా తయారైపోయి, చాలా చక్కగా తయారైపోయి, బాగా శుభ్రంగా తిని చక్కగా ఆరాధనకు వస్తారన్నమాట. చక్కగా నీట్గా క్లాస్గా కూర్చుంటారన్నమాట. ఏమండి? కూర్చొని వాక్యం అలాగ వింటారు, వెళ్ళి బురదలో పడతారు. అర్థమైందా మీకు? అంటే ఏ బురదలో అయితే పడకూడదని ఆయన చెప్పాడో అదే బురదలో పడతారన్నమాట. అందువల్ల వీళ్ళు మృతమైన విశ్వాసులు. వీళ్ళు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా కనబడుతుంటారు, పిలువబడుతుంటారు, పిలిపించుకుంటుంటారు, చెప్పుకుంటుంటారు మేము కూడా క్రైస్తవులమేని. కానీ క్రియల దగ్గరకు వచ్చేటప్పటికి లోకస్తుల క్రియలు ఉంటాయి, పాపుల క్రియలు ఉంటాయి. పాపుల ఆలోచనలతో, పాపుల మాటలతో, పాపుల క్రియలతో పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉంటారు.
అందుకనే జీవితం, అందుకనే చూడండి, పైకేమో మరి యాకోబు ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు పైనేమో ఏమి చెప్పండి, ఏశావు. స్వరమేమో యాకోబుది. స్వరం చూస్తే నీ స్వరం వింటే యాకోబులా ఉందిరా, తడివి చూస్తే ఏశావు, స్వరం చూస్తే మోసగాడిది. తర్వాత మారాడు అనుకోండి, కానీ నువ్వు కూడా తడివి చూస్తే జ్యేష్ఠత్వ హక్కు పొందేవాళ్ళలాగా ఉంటావు నువ్వు. మరి ఏశావలా కనపడ్డా? స్వరం చూస్తే ఎలా ఉంది చెప్పండి, జ్యేష్ఠత్వ హక్కు లేనివాడుగా ఉంది. నువ్వు కూడా అంతే, పేరుకి పైకి చూస్తేనేమో జ్యేష్ఠత్వ హక్కు కలిగినట్టుగా నటిస్తుంటావు, కానీ నీ క్రియలు చూస్తేమో యాకోబులాగా అన్ని మోసపు పనులే, మోసపు బుద్ధిలే, మోసపు ఆలోచనలే, మోసపు క్రియలే. అందుకనే పైకి మాత్రం క్రైస్తవుడు కనబడుతుంటా. ముసుగు, గొర్రె చర్మం అంటారు. ఏళ్ళనే బైబిల్లో చెప్పండి, మెస్సయ్య గొర్రె చర్మం ధరించుకున్నాను. కానీ స్వభావం అంతా ఏమిటి చెప్పండి, క్రియలన్నీ ఏమిటి, తోడేలు క్రియలు, తోడేలు ఆలోచనలు, తోడేలు వలె క్రూరమైన స్వభావం, తోడేలు వలె కోపము, కక్ష, పగ. అందుకని పగ తీరితేనే ఆనందం కలుగుతారు. అందుకని పగ కలిగిన వాళ్ళకి ఆ పగ తీర్చుకుంటేనే ఆనందం అనమాట. అంతవరకు ఆనందం ఉండదు వాళ్ళకి. వాళ్ళకి కీడుకి ప్రతికీడు చేస్తేనే ఆనందపడతారు. కీడుకి ప్రతికీడు చేయకుండా మేలు చేసి ఆనందం వాళ్ళ జీవితంలో ఉండదు. మేలే చేసి నువ్వు ఎంత ఎవరు కీడు చేసి నీ స్వభావం మేలే అయి ఉండాలి. అర్థమైందా? కాబట్టి పిల్లారా, అందువల్ల ఇక్కడ వీళ్ళ యొక్క స్వభావం పైకి జీవిస్తున్న వారు వలె కనబడతారు. పరలోక రాజ్యానికి హక్కు కలిగిన వారుగా, పరలోక పౌరస్థితి కలిగిన వారుగా, ఆ జ్యేష్ఠత హక్కు కలిగిన వారుగా కనబడుతూ ఉంటారు. కానీ జీవితం అంతా ఏమిటి చెప్పండి, క్రియలన్నీ ఏమిటి చెప్పండి, అన్నిల యొక్క క్రియలు, లోకస్తుల యొక్క క్రియలు. లోకస్తుల వలె మాట్లాడతారు, లోకస్తుల వలె నడుస్తుంటారు. అంటే వాళ్ళు అన్నిళ్ళు ఏ విధంగా అయితే ఆయన నిరాకరించిన వాళ్ళు మృతులై ఉన్నారో, వీళ్ళు కూడా అదే విధంగా మృతులు. ఇక్కడ అన్నిళ్ళతోనూ సహవాసం చేయకూడదు, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని వాక్యం వింటారు. క్రైస్తవులుగా చక్కగా వింటారు అన్నమాట, ఆలకిస్తారు. వెళ్ళకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో విజ్జోడుగా ఉండి, వాళ్ళతో కలిసిమెలిసి నడుస్తూ, వాళ్ళ ఆలోచన చొప్పున నడుస్తూ, వాళ్ళ మాటల ప్రకారం నడుస్తూ, ఆ విధంగా అన్యుల యొక్క ఇష్ట ప్రకారంగా జీవిస్తూ, వాళ్ళతో సహవాసము కలిగి వాళ్ళతో ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి ఆయనతో సహవాసం ఉండదు, ఆయనతో సాంగత్యం ఉండదు. మీకు అర్థమైంది? అబ్రాహాము చూడండి, సర్వశక్తిమంతుడితో సహవాసం కలిగి ఉన్నాడు, స్నేహము కలిగి ఉన్నాడు. కానీ స్నేహమంతా లోకస్తులతోనే. ఇక్కడ వాక్యం వింటాం, వెళ్ళి లోకస్తులు వెంటబడి లోకస్తులతో స్నేహం చేస్తుంటారు. యవనస్తులైన పిల్లలు కూడా ఎక్కువ స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఫ్రెండ్ లేకపోతే బాధ వీళ్ళకి. మెస్సయ్య అవసరం లేదు వీళ్ళకి. మెస్సయ్య లేకపోయినా బాధ ఉండదు, ఆరాధన లేకపోయినా బాధ ఉండదు, ప్రార్థన లేకపోయినా బాధ ఉండదు. కానీ కాలేజీలో ఫ్రెండ్ ఉండాలి, స్కూల్లో ఫ్రెండ్ ఉండాలి. ఆ ఫ్రెండ్ మాట్లాడకపోతే బాధపడిపోతారు. ఏమండి? మరి మెస్సయ్య మాట్లాడకపోతే బాధ ఉండదు, వాక్యం వినకపోతే బాధ ఉండదు. అయ్యో ఈరోజు వాక్యం వెళ్ళలేదనే బాధ ఉండదు. కాబట్టి పిల్లారా, ఇదంతా కూడా మృతమైనటువంటిది అనమాట. నిజమైనది ఎప్పుడు కూడా పిల్లారా అది ఆయన యొక్క వాక్య ప్రకారం నడుస్తుంది. కాబట్టి మృతమైనది జీవించున్నామన్న పేరు. అందుకని నాడు చాలా మంది క్రైస్తవులు కనబడుతుంటారు. చాలా మంది ఎక్కడ చూసినా క్రైస్తవులే, ఏ వీధిలో చూసినా చర్చిలే, ప్రతి ఒక్కరు పాస్టర్లే. ఏమండి? ప్రతి ఇంట్లో కూడా పాస్టర్లు బయలుదేరారు, ఎక్కడ చూసినా అంటుంటారు. కానీ వాడు మృతమైన క్రైస్తవుడా, జీవము కలిగిన క్రైస్తవుడా అనేది కావాలి. కానీ నేను ఎక్కడ చూసినా కానీ ఈనాడు గొర్రె చర్మము ధరించుకుని తోడేళ్ళే అంటే అన్యులే. తోడేలంటే వాక్య విరోధి, గొర్రెకు విరోధి. గొర్రెకు శత్రువు ఎవరు చెప్పండి? తోడేలు. గొర్రెను చంపడానికే ప్రయత్నం చేస్తాను అనమాట. వీళ్ళు కూడా అంతే. ఇక్కడేమో గొర్రెల్లాగా, మెస్సయ్య యొక్క బిడ్డల్లాగా నటిస్తారన్నమాట. కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత
తోడేలు ఎలాగైతే గొర్రెకి విరోధంగా ఉంటుందో అలాగే వీళ్ళు కూడా మెస్సయ్యకి విరోధులుగా నడుస్తారు. వీళ్ళే మృతమైన వాళ్ళు, వీళ్ళే జీవించున్నామన్న పేరున్నది కానీ మృతులే. కాబట్టి నువ్వు ఆలోచన చేయి, నిజమైన జీవము కలిగినటువంటి క్రైస్తవురాలుగా ఉన్నావు, లేకపోతే మృతమైనటువంటి క్రైస్తవురాలుగా ఉన్నావు. ఆలోచన చేయి. ఇంకా ఆయన రాజ్యం కావాలనుకుంటే, ఎత్తబడాలనుకుంటే, అందుకని ఈ మృతమైన క్రైస్తవుడుగా వలె నువ్వు జీవించకూడదు. జీవించున్న పేరుకి క్రైస్తవుడిగా జీవించి చచ్చిన క్రైస్తవుడుగా ఉండకూడదు. నువ్వు ఆత్మలేని క్రైస్తవుడుగా ఉండకూడదు, క్రియలు లేని క్రైస్తవుడుగా ఉండకూడదు. ఆయన లేనటువంటి జీవితం వ్యర్థం. నీ జీవితంలో ఆయన లేకపోతే, ఆయన నడవడి, ఆయన వాక్య ప్రకారం నడవకుండా ఉన్నట్లయితే, వాక్యం విని అలాంటి జీవితము మృతమైనటువంటిది, అలాంటి జీవితం నరకానికి తీసుకుపోతాయి. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనము రెండవ రకమైన మృతులు మనం చూస్తున్నాం. వీళ్ళు ఎక్కడో లేరు కానీ క్రైస్తత్వంలో ఉన్నారు వీళ్ళు. అందులో నమ్మిన వారందరూ క్రైస్తవులు కాదు, కానీ మృతమైన క్రైస్తవులు ఉన్నారు. అన్నిలో అంటే ఆయన నిరాకరించినటువంటి వారు మృతులే. లోకంలో వాళ్ళు అందరూ ఏమైనాడు చెప్పండి? నీతో పనిచేసేవారు, నీతో వచ్చేవారు అందరూ కూడా ఏమై ఉన్నారు? ఆయన నిరాకరించిన వాళ్ళందరూ మృతులు. కానీ క్రైస్తత్వంలో కూడా మృతులు ఉన్నారు. అలాగే ఇంకొక రకమైన మృతులు ఉన్నారు, మూడవ రకము. వాళ్ళ గురించి మనం నేర్చుకుందాం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, మనము 1వ దశలోకి రాసిన పత్రిక చూడమ్మా. 1వ దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. యావే మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము మెస్సయ్యనందు నిద్రించిన వారిని సర్వశక్తిమంతుని ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము మెస్సయ్య మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ఎలోహిము రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆ బాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, సర్వశక్తిమంతుని బోరతోను పరలోకము నుండి మెస్సయ్య దిగి వచ్చును. మెస్సయ్య నందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా మెస్సయ్యని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము మెస్సయ్యతో కూడా ఉందుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మృతులు కనపడుతున్నారు. వీళ్ళు ఎవరు చెప్పండి? 3వ రకం. ముగ్గురిని మృతులని పిలిచాడు ఆయన. ఆయన నిరాకరించినటువంటి వారిని మృతులంటే చచ్చిన శవాలు, కుళ్ళు కంపు కొట్టేటువంటి శవాలు. జీవం లేదు, చచ్చిపోయి ఉంటాయి, అలా పడుకొని ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా ఇల్లు చూడు పడుకొనే ఉంటాయి, నోరు తెరిసే ఉంటాయి, బిగుసుకుపోయి ఉంటాయి. ఇంకా కట్టెలాగా తయారైపోదు ఆ శరీరం. దేనికి పనికిరాదు, ఏ పనికి పనికిరాదు, ఏ పని చేయదు ఆ శవం. ఏదైనా పని చేస్తుందా? అలాగే ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఏం ఆరాధన చేయరు, ప్రార్థన చేయరు, పాటలు పాడుకోరు, వాక్యం వినరు, వాక్య ప్రకారం నడవరు, వాక్య ప్రకారం జీవించరు. ఎప్పుడు చూసినా శవంలాగే ఉంటారన్నమాట. అలాగా ఈ 2 రకాలైనవి. అర్థమైందా మీకు? లోకంలో వాళ్ళంతే, క్రైస్తవుల్లో ఉన్నవాళ్ళు అనేక మంది సచ్చిన శవాలు ఉన్నాయి. అందుకనే
మతశాఖ సంఘాలని కూడా సచ్చిన శవాలతో నిండినాయి కదా. మతశాఖ సంఘాల్లో కూర్చొని అలాగ వాక్యం వింటుంటారు. ఏంటి అయ్యి? చచ్చిన శవాలు, మతమైన శవాలు. దుష్టక్రియల చేత కంపు కొడతా ఉంటాయి అన్నమాట. అసూయ చేత, గర్వం చేత, తమ ఇచ్చించుకుని గర్వం చేత, ఏమండి, లోకాశల చేత ఈ విధంగా అక్కడ కూర్చున్న ఆ మందిరాల్లో, బాప్టిస్టుల్లో, పెంతుకోస్తూ ఆ సంఘాల్లో చూస్తూ ఉంటాయి అన్నమాట. ఈ చచ్చిన శవాలని కంపు, వాళ్ళ జీవితం, ఆత్మీయ జీవితం కంపు కొడతా ఉంటుంది. పైకి శరీరంగా సెంట్లు కొట్టి లేకపోతే పౌడర్లు నీట్గా ఉండడం తప్పని నేను చెప్పడం లేదు. శుభ్రంగా ఎదుటి వారికి దుర్వాసన రాకుండా మంచి వాసన వచ్చేలాగా పౌడర్ ఇవన్నీ తప్పు అంటలేదు నేను. నీకు అర్థమైందా? లేకపోతే నువ్వు ఏదో అత్తర పూసుకుంటావు తప్పు అంటలేదు నేను. ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా, చెమట కంపు కొట్టకుండా నీ దగ్గర నుండి బాబు ఈయనేంద్ర బాబు అని అనిపించుకోకుండా ఉండడానికి నువ్వేదో శుభ్రంగా తయారవడం, శుభ్రంగా ఉండడం తప్పు కాదంటలేదు. కానీ అది మాత్రం బాగా పాటిస్తారు. కానీ అందుకని చాలా నీట్గా ఉంటారు ఆ మందిరాల్లో కూర్చొని. కానీ జీవితాలు మాత్రం కంపు కొడతా ఉంటాయి. కంపు అంటే దుష్టత్వమే కంపు, దుష్టత్వమే కంపు, ఆ దుష్టత్వమే మురికి. ఆ విధంగా మురికి జీవితాలు అన్నమాట అవన్నీ కూడా. అందుకని అవన్నీ మృతమైనటువంటి శవాలతో నిండిపోయిన ప్రతి సంఘం కూడా. నాకు ఇన్ని వేల మంది వస్తారు, అన్ని వేల మంది వస్తారు. నీ రోజుకు 4 ఆరాధనలు జరుగుతాయి తెలుసా? ఒక్కొక్క ఆరాధనకి 40,000 మంది వస్తారు, 50,000 మంది వస్తారు. కానీ మృతమే, చచ్చిన శవాలే. వాటిలో జీవము లేదు. ఆత్మ, ఆయన నామములో బాప్తిజం పొందే కదా ఆత్మ ఉండేది. త్రిత్వంలో బాప్తిజం పొందాయి. తండ్రి, కుమారు, పరిశుద్ధ ఆత్మలో బాప్తిజం పొందాయి. అవి మృతమైన శవాలు. కానీ ఇది 3వ దాని దగ్గరికి వచ్చేటప్పటికి మృతులు అంటే వాళ్ళు ఆయన కోసం ఒక సాక్ష్యమును కలిగి ఆయన కోసమై నిద్రించినటువంటి వారు, వాక్యము నిమిత్తమై హింసల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో ఆయనే మాకు కావాలని ఆయన కోసమై, ఆ పరిశుద్ధత కోసమై వాళ్ళు జీవించినటువంటి వారు. హల్లెలూయా. వాళ్ళు ఆత్మను కాపాడుకున్నారు. అంటే అన్యాయం చేస్తే ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోద్దేమో, మోసాలు చేస్తే ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోద్దేమో, కక్ష కలిగి ఉంటే ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోద్దేమో, ఏమండి క్షమించకపోతే ఆత్మను వదిలిపెట్టి వెళ్ళిపోద్దేమో అని భయపడి ఆత్మను కాపాడుకున్నటువంటి వారు, జీవాన్ని కాపాడుకునేటటువంటి వారు. అందుకనే నా మాటలు ఆత్మయు జీవమైన అని బైబిల్ చెప్తుంది. వీరు ఆయన నమ్మిన వారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, వీళ్ళు నిజమైన విశ్వాసులు, క్రియాపూర్వకమైన విశ్వాసము కలిగిన వారు, సత్యమును అంగీకరించినటువంటి వారు, ఆయనే రక్షకుడుగా అంగీకరించినటువంటి వారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకనే వీళ్ళ పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నాయి. అందుకని గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు ఉందనుకోండి, ఒకవేళ ఈ సత్యము తెలియకపోవచ్చు, కానీ పేరుంటే వస్తారని చెప్పాడు బ్రహ్మం గారు. హల్లెలూయా. నేను మొన్న సిస్టర్ గారితో అదే అన్నాను అనమాట. బాప్తిజం పొందలేదని. అమ్మ, ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, అది బాప్తిజం పొందడానికి కూడా మరి వీలు పడని సమయం అనుకుంటున్నాను. కాబట్టి గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరుందనుకోండి, ఆయన వస్తాడు బాప్తిజం పొందకపోతే. ఏమండి ఉంటే, కాబట్టి ఉంటుందని మనం నమ్మాలి. ఎందుకంటే మన విశ్వాసం ద్వారా ఆయన ఏ కార్యాలైనా చేస్తాడు. కాబట్టి ఉంటుందని మనం నమ్ముతున్నాం. కాబట్టి పిల్లారా, దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి మృతులు ఉన్నారు. పరిశుద్ధాత్మను కలిగి నిద్రించిన వారు అంటే ఆయన యందు విశ్వాసము కలిగి నిద్రించిన వారు, ఆయన నమ్మి దుర్బోధలను నమ్మక,
అసత్య బోధనలు నమ్మక చివరి సమయంలోనైనా ఆయనను నమ్మి ఏమని ఆయన రక్షకుడని, ఆయన ద్వారా నాకు రక్షణ కలుగుతుందని ఒక నమ్మకము కలిగి మంచిగా జీవించిన వారు తమ పాపల విషయం పశ్చాత్తాపడ్డారు. కానీ ఈ యొక్క జీవించున్నాను పేరు కలిగి ఆ మృతులైనటువంటి వారు పాపంలో పడి పశ్చాత్తాపడేవారు కాదు. చెడు అది మారమంటే ఇది నేను కరెక్టేలే అనే టైప్ అనమాట. నేను చేసే పాపం తప్పేం కాదులే, నేను అందరు లోకంలో అందరూ అలా ఉండలేదేటి, ఇది పెద్ద తప్పేటి, ఇది పెద్ద నేరం ఏంటి, ఇది పెద్ద ఘోరం ఏంటి, అందరూ చేసే పనే కదా అది లోకంలో అని వాదిస్తారు. నిజమైన వధువు వాదించదు, పశ్చాత్తాపడుతుంది. ఆయన మనిషి నిజమైన వధువు ఏం చేస్తే చెప్పండి, మార్చుకుంటుంది, లోబడుతుంది. కాబట్టి పిల్లారా, వీరిని నిద్రించుతున్న వారని బైబిల్ చెప్తుంది. అది మరణము కాదు. అందుకనే మృతులను సజీవులను ఏకంగా చూడండి. ఇక్కడ మాట పిల్లారా, ఇదిగో క్రీస్తునందుండి మృతులైన వారు మొదటి లేతురు. కాబట్టి మృతులు అంటే ఎవరంటే ఆయన యందు విశ్వాసముతో, ఏమండి, ఆయన యందు విశ్వాసముతో మృతి నొందిన వారు అంటే వీరు క్రియలు కలిగిన వారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన్ని సత్యాన్ని అంగీకరించినటువంటి వారు. అందుకని మెస్సయ్య అంటాడు, నేను పైనుండి వచ్చిన వాడును, నేనేదైతే పైన చూశానో, కనుగొన్నానో, విన్నానో వాటినే మీకు చెప్తున్నాను. అయితే అందరూ వీటిని నమ్మరు. భూ సంబంధ విషయాలు మాట్లాడతాడు. నేను పైన చూచిన వాటిని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరైతే వీటిని నమ్ముతారో వారు సత్యవంతుడనే మాట వారికి ముద్రించబడతా ఉందని చెప్పారు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ఆయన నమ్మిన వారు, వీళ్ళ పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నాయి. కానీ వాళ్ళు ఆయుష్ అయిపోయినప్పుడు వాళ్ళు నిద్రించారు. వాళ్ళు బ్రతికించుకోగలడు, ఉంచుకోగలడు, కానీ వాళ్ళకి ఆ సమయాన్ని అంతవరకు వాళ్ళకి ఏం చేసే చెప్పండి, నిర్ణయించాడు. అందువల్లే అప్పటికప్పుడు ఏదో జరిగింది అనుకుంటాం మనం, కాదు. ప్రతిది కూడా ముందు నిర్ణయంలోనే ఉంటుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీ వ్యాధులు, నీ సమస్యలు, నీ పాపములు అన్నీ కూడా జగత్తు పునాది వేయబడకమును ఆయనకు తెలుసు. అన్నిటి నిమిత్తం ఆయన ఏం చేసే చెప్పండి, 2000 సంవత్సరాల క్రితం నీ సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు నువ్వు నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావు అంతే. నువ్వు పాపం చేస్తావని ఆయనకు తెలుసు. ఆ పాపం కోసం మరణించాడు. ఇప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా నువ్వు నిర్దోషి అవుతున్నావు అనమాట. అది ఒప్పుకొనడం జరుగుతుంది అంతే. నువ్వు పాపాలు చేస్తావు, నువ్వు ఆవేశంలో, కోపంలో ఏదో చేసావు అనుకుందాం, ఏదో పాపం, నీకు అర్థమైందా? అది చేస్తావని సర్వశక్తి మంత్రుడికి జగత్తు పునాది వేయబడం మునిపే తెలుసు. తెలిసి నువ్వు పుట్టక మునిపే నీ పాపాలన్నీ కూడా అప్పుడే ఆయన మీద మోపబడ్డాయి. అంతేగాని నీ పాపాలు చూసి చనిపోవడం కాదు, అప్పుడే మోపబడ్డాయి. అప్పుడే నీ పాపాలన్నిటి కోసం, నీ రోగాల కోసం, పాపాల కోసం, అన్నిటి కోసము కూడా అప్పుడే ఆయన మరణించాడు. అప్పుడే నీ పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. వాటన్నిటికి కూడా ఆయన వెల చెల్లించాడు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే పాపం చేసి ఒప్పుకుంటున్నావు అనమాట. నీకు అర్థమైందా? ఈ చేసే విషయం నువ్వు చేయకముందే ఆయన తెలుసు. దొంగతనాలు చేసావు అనుకోండి, ఇప్పుడు చేసి నువ్వు ఒప్పుకుంటావు. కానీ నువ్వు చేస్తావన్న విషయం ఎప్పుడో తెలుసు ఆయనకి. నువ్వు చేస్తావని ఆ దొంగతనం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావు, అది అంగీకరించబడుతుంది ఆయన మనిషితో. ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం అంగీకరించబడింది. ఒప్పుకుంటున్నావు. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. అదే ఈ మృతుల విషయంలో కూడా అదే విధంగా జరిగి ఆ విధంగా ఒప్పుకొని నిద్రించిన వారు తమ పాపములు ఒప్పుకొని, తన దోషములు ఒప్పుకొని, మేము అపరాధులవి, నీవే పరిశుద్ధుడవని ఆ శిలువ మీద దొంగ ఎలాగైతే ఒప్పుకున్నాడో అలాగా ఒప్పుకొనుడు ద్వారా ఆయన నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. అంటే
ఆయన రక్తం కిందకి నువ్వు వస్తున్నావు. అందుకనే ఎప్పుడైతే తమ పాపాలు ఒప్పుకుంటారో, తమ నోటి దోషాలు ఒప్పుకుంటారో, అప్పుడు ఆ రక్తం కిందకు వస్తారు. ఆ రక్తం వాళ్ళ పాపాలని శుద్ధి చేస్తుంది. అందుకనే ఆ పాపములు ఎంత చెడ్డమైనప్పటికీ కూడా ఆయన హిమం వలె చేస్తాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఇప్పుడేదో జరిగింది అనుకోక, ముందే తెలుసు ఆయనకి. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఉదాహరణకి, ఏదో ఇప్పుడు ఏదో ఎలాగేదో దీనివల్ల అని అనుకుంటాం. కాదది, అది ముందు నిర్ణయంలోనే. ఆ ఆయుష్ ఎంతవరకు ఇవ్వబడింది అంతవరకే. హల్లెలూయా. ఆయన కోసము కూడా సర్వశక్తిమంతుడు ఎలా చెల్లించినప్పుడు, ఆ పాపము నిమిత్తమై ఆ వ్యక్తి పాపము నిమిత్తం కూడా మరణించినప్పుడు ఏమండి, అతను నిర్దోషిగా ఎంచబడి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రతి మానవాళి కోసం ఆయన రక్తం చిందించాడు. కానీ మనం ఒప్పుకుంటున్నాం, లోకంలో ఒప్పుకోవట్లేదు. అందుకని ఒప్పుకోని వాళ్ళందరూ కూడా మృతులుగా ఉంటున్నారు. అలాగే ఒప్పుకోని క్రైస్తవులు కూడా మృతులుగా ఉంటున్నారు. ఒప్పుకొని వధువు మాత్రము ఆమె మృతునందినప్పటికీ కూడా ఇప్పుడు మనం సజీవులుగా ఉన్నాం. మనకు ముందు 2000 సంవత్సరాలు అనేక మంది మృతునందారు. అపోస్తులు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఎక్కడుంది. వాళ్ళు ఆ మృతు అపోస్తులు, ఎఫెసు సంఘములు, గలతీ సంఘములు, వాళ్ళు నమ్మిన వాళ్ళు, మనం చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు దాకా ఉన్నారేంటి? కొరింథీ సంఘంలో ఉన్నారు విశ్వాసులు, ఇప్పుడు దాకా ఉన్నారా? లేదు. ఫిలిప్పీ సంఘంలో ఉన్నారు విశ్వాసులు, ఇప్పుడు దాకా ఉన్నారా? కొలసీ సంఘంలో విశ్వాసుల గురించి మనం చదువుకున్నాం, ఆ పత్రికల్లో ఉన్నారు, ఇప్పుడు లేరు. వారు మృతులందారు, సజీవులుగా లేరు. కాబట్టి వారు ఎప్పుడు లెగుస్తారయా అంటే ఈ మృతులకి ఒక వాగ్దానం చేయబడింది. అందుకని ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, బోరధ్వనితోను, హల్లెలూయా, అప్పుడు మృతులు మొదటగా లెగుస్తారు. అందుకనే మృతులు సజీవులు లేపబడేది బైబిల్ ప్రకారముగా, లేఖనాల ప్రకారముగా ఈ తెల్లవారుజామునే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? తెల్లవారుజాములో ఉన్నాం. మృతుడైన మెస్సయ్య నిద్రిస్తున్న మెస్సయ్య తెల్లవారుజామునే లేచాడు. అర్థమైందా? అలాగే లోతు తెల్లవారుజామున సొదముని, సజీవుడైన లోతు తెల్లవారుజామున బయటికి వెళ్ళాడు. కాబట్టి మృతులు సజీవులు లేపబడేది ఎప్పుడు చెప్పండి? ఆర్భాటం అంటే బ్రహ్నాం గారు వర్తమానం. ఆర్భాటం అంటే ఎవరు వర్తమానం చెప్పండి? గట్టి చెప్పాలా. అలాగే ప్రధాన దూత శబ్దము, బోరధ్వని అంటే వేకు చుక్క వర్తమానం. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసముతో మృతులందారు నిజమైన క్రైస్తవులు, అపోస్తులు, పిల్లరా అపోస్తులు, అలాగే ఈ యొక్క ఆది సంఘంలో ఉన్నటువంటి ఎఫెసు సంఘ కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు, అలాగే 2000 సంవత్సరాల కాలంలో 7 దూతల ద్వారా, అంటే 7 దూతల యొక్క వర్తమానమును సూచించినటువంటి నిజమైన విశ్వాసులు, వాళ్ళు మృతులందు ఉన్నారు. ఇప్పుడు ఈ తెల్లవారుజామున మనం లేపబడబోయే ముందుగా మొదటగా వాళ్ళు లెగుస్తారు. హల్లెలూయా. వీళ్ళు 3వ మృతులు. వీళ్ళు ఇది మరణం అని అన్నారు కానీ నిద్ర అంటే, మరణం అంటే ఎడబాటు, ఈ నిద్ర అనేది కొంత ఎడబాటు. కాబట్టి పౌలు గారు కూడా ఇప్పటిదాకా ఉంటే బాగుండు అనుకోవచ్చు. పౌలు గారిని ఇప్పటిదాకా ఉంచుకొని సువార్త చేసుకోవచ్చు కదా, మరి బ్రహ్నాం గారు ఎందుకు అని అనుకోవచ్చు. కానీ ఆయన ఆయుష్ ఎంతవరకో, లేకపోతే అప్పటి నుండి 12 మంది శిష్యులు అలా ఉంచి 2000 సంవత్సరాల సువార్త ప్రకటించుకోగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా. కాబట్టి మృతులను సజీవులను లేపబడతారు. కాబట్టి ఆ విధంగా 2000 సంవత్సరాల్లో మృతునందిన వారు ఉన్నారు. ఈ చివరి కాలం ఇప్పుడు కూడా ఎవరైనా ఆయన యందు విశ్వాసము కలిగి ఎవరైతే మృతునందారో, సత్యమును నమ్మి ఎవరైతే మృతునందారో వారిని సజీవులను లేపుటికి
వేకు నక్షత్రముగా నిద్ర మేలు కొలపడానికి ఆయన రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మొట్టమొదట అపోస్తులు అనగా ఆయన శిష్యులు లెగుస్తారు. ఆది సంఘములోని వారు ఈ 2000 సంవత్సరాలు ఎవరైతే ఆయన యందు మృతి నొందారో, జీవము కలిగిన క్రియలు కలిగిన విశ్వాసులు, మంచి క్రియలు కలిగిన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మొదటగా లెగుస్తారు. అంటే ఆయన పేరు, అంటే వాళ్ళ పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నాయి. వారు లెగుస్తారు మొదట. బ్రహ్నాం గారు అన్నారు, వారు లెగిచి మెస్సయ్య తిరిగి లేచిన తర్వాత ఎలాగైతే 40 దినాల వరకు కనపడ్డాడు, అలాగే వాళ్ళు కూడా తిరిగి లేచి కనపడతారంట. అంటే మనకు తెలియదంట వాళ్ళని. మీకు అర్థమైందా? ఆ విధంగా మొదట మృతులు లెగుస్తారు, ఆ తర్వాత మనము లెగుస్తాం. అంటే మన శరీరాలు మారిపోతాయి. అప్పుడు మృతులను సజీవులను ఏకముగా మధ్యాకాశంలో ఆయన మనము కలుసుకుంటాం. అంటే అపోస్తులు మనము యొక్క అంటే ఆది సంఘములో ఉన్నవారు, 7 సంఘ కాలాల్లో ఉన్నవారు, నిజమైన విశ్వాసులు, వాళ్ళు మృతి నొందారు. ఎందుకంటే ఒక పునరుద్ధాన దినం ఉన్నది, ఒక సమయంలో ఆయన వస్తాడు, మనం తిరిగి లెగుస్తామని ఒక విశ్వాసముతో వాళ్ళు మృతి నొందారు. కాబట్టి వారు మనము ఏకముగా ఆయన్ని మధ్య ఆకాశంలో కలుసుకుంటాం. ఆయన మన స్తోత్రం. అందుకనే మృతులైన వారికి మరణము లేదు, నిద్ర అంటారు దాన్ని. మరణం అని అనకూడదు. మనం మృతులు అంటే అర్థం అవడానికి కొన్నిసార్లు అలా చెప్తాం, కానీ వాళ్ళు ఏమైనారు చెప్పండి? నిద్రించుచున్నవారు. హల్లెలూయా. మెస్సయ్య కూడా అలాగే నిద్రించాడు. లాజరు నిద్రించున్నాడు. లాజరు నిద్ర మేల్కొల్పి వెళుచున్నాడు అన్నాడు. మరణించాడు లాజరు, కానీ నిద్ర మేల్కొల్పి వెళుచున్నాడు అన్నాడు. కాబట్టి పిల్లారా, అందుకని నిద్రించిన వారిని సజీవులను కూడా లేపబడే సమయములో మనం ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మూడవ రకమైన మృతులంటే వీళ్ళు ఎవరు చెప్పండి? మూడవ రకము ఆయన్ని నిజమైనటువంటి వర్తమానమును అంగీకరించినటువంటి వారు, సత్యాన్ని అంగీకరించినటువంటి వారు, సత్యాన్ని ఒప్పుకున్నటువంటి వారు. అలాగే మొదటి రకం లోకం, పూర్తి లోకం. నువ్వు ఆయన గురించి చెప్పిన ఏం పట్టించుకోడు. బండ చాకరీ చేస్తూ ఉంటాం. మాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు, చాలా బాగా పని చేస్తాడు, పొలంలో పని చాలా పని చేస్తాడనమాట. చాలా పని చేస్తూ ఉంటాడు. కానీ మరి మెసేజ్ గురించి చెప్తే నాకెందుకు లేమ్మా అంటాడు అనమాట. పట్టించుకోడు. అర్థమైందా? ఒకవేళ ఆయన పరలోకం వస్తాడా అంటే, చాలా మంచి వ్యక్తి అండి, పరలోకం వస్తాడంటే ఆయన జీవగ్రంథంలో పేరుంటే వస్తాడు. మనకు తెలియదు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. బ్రహ్నాం గారు అంటారు, మీకు అర్థం కాకపోయినా నమ్మండి అన్నాడు ఆయన. మీకు అర్థమైందా? అర్థం కాకపోయినా నమ్మండి. ఆయన నమ్మాడు అనుకోండి, వస్తాడు. కాబట్టి ఇంకా పిల్లలు ఉంటారు కదా, ఆయన గురించి ఏం తెలియదు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటని బ్రహ్నాం గారు అడిగితే ఆయన ఏం చెప్పారంటే, పిల్లల పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటే వాళ్ళు వస్తారని చెప్పి. కాబట్టి పిల్లారా, అందువల్ల విశ్వాసాన్ని బట్టి ఆయన ఏదైనా చేస్తాడు. కాబట్టి అందుకనే వాళ్ళు ఆయన మీద విశ్వాసముతో మృతి నొందారు. కాబట్టి ఆ యొక్క విశ్వాసము ద్వారా మరలా తిరిగి లేపబడతారు. హల్లెలూయా. ఈ 2 రకాలైన మృతులు ఎక్కడ పోతారంటే నరకానికి పోతారు. మీకు అర్థమైందా? ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? మరి అంత ఘోరమా, అంత అన్యాయమా అని అనొచ్చు, అంత కఠినత్వమా అనొచ్చు. మరి ఆయన ఏమీ తప్పులేదు. ఆయన చెప్పాడు, నువ్వు వినలేదంతే. నువ్వు వినలేదు. ఆయన చెప్పాడు, నువ్వు వినలా, నువ్వు పట్టించుకోలా. నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టుగా ఉన్నావు. నువ్వు పట్టించుకోలా. సర్వశక్తిమంతుడిది ఏది తప్పుండదు. కానీ తీర్పు తెచ్చకపోతే మరి రక్షించి శిక్షించలేదనుకో, ఆయన న్యాయాధిపతి అవుతాడా?
కాడు. న్యాయాధిపతి ఏంటంటే ఏం చేయాలి? రక్షించాలి, శిక్షించాలి. కాబట్టి ఇప్పుడు మనల్ని అంటే మృతుల్ని, సజీవుల్ని అంటే ఆ యొక్క అపోస్తుల్ని ఈ 2000 సంవత్సరాలు ఎవరైతే ఆయన మృతి నొందారో, నిద్రించారో వారు మనం ఏకంగా ఆయన్ని కలుసుకుంటాం. అపోస్తులైన పౌలుని, పేతురుని, యోహానుని అందరి పెండ్లి విందులో ఆ మధ్యాకాశంలో హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, 3 రకాలైన మృతులు ఉన్నారు. ఒక మృతులేమో లోక సంబంధమైన వారు, పూర్తి లోకం, పూర్తి పాపం, పూర్తి అవిశ్వాసం అన్నమాట. ఆయన నమ్మనటువంటి వ్యక్తులు అనమాట వాళ్ళు. సర్వశక్తిమంతుని లేకపోతే మెస్సీని నమ్మను నేను అనేటి మూర్ఖమైన ఆత్మ కలిగినటువంటి వారు. మేము నమ్మం, మేము వెళ్ళే సంఘమే కరెక్ట్, ఆ తీర్థమే కరెక్ట్, ఆ విధంగా ఉన్నోళ్ళు అనమాట. కానీ నిజమైనటువంటి అలాగే క్రైస్తవులో ఉన్నటువంటి మృతులు పేరుకు నామకార్థంగా క్రైస్తవుగా కొనసాగుతుంటారు. వాళ్ళు ఆ రకమైన మృతులు. కానీ మనము అంటే ఈ యొక్క మెస్సీని, అపోస్తుల బోధని నమ్మినటువంటి నిజమైనటువంటి వారు నిజమైనటువంటి విశ్వాసులు. వీరు కూడా విశ్వాసంతో మృతి నొందారు. వీడు 3వ రకం మృతులు. అందుకనే ఈ 3వ రకము మృతులు ఈ తెల్లవారుజామున పైకి లేపడతారు. అందుకనే మరణముతో ముగింపు కాదు, మరణము తర్వాత మంచిది ఉంది. హల్లెలూయా. మరణానికి ముందు ఈ లోకంలో దానికంటే మరణం తర్వాతే మంచిది ఉంది. శరీరం మార్పు తర్వాతే మంచిది ఉంది. ఈ శరీరంలో ఉండగానే మంచి జీవితం జీవించాను, లోకరీతిగా మంచి బతికాను. నేను ఎలా బతికానో తెలుసా, ఎలా చూసానో తెలుసా, మా అమ్మ ఎలా చూసేది తెలుసా, మా నాన్న ఎలా చూసేవాడు తెలుసా, నేను చేసుకున్నాక నువ్వు సరిగ్గా చూడలేదు అని అంటారు చాలామంది. నీకు అర్థమైందా? ఇది మంచి జీవితం అని, ఇది చెడ్డ జీవితం అని కాదు. ఏమండి అంటే అన్నీ ఉంటేనే మంచి జీవితం, పేదరికంగా ఉంటే చెడ్డ జీవితం అనుకుంటారు చాలామంది. డబ్బు ఉంటే మంచి జీవితం అంట, డబ్బు లేకపోతే చెడ్డ జీవితం అంట. అది కాదు సుమా. నువ్వు ఆయన వాక్య ప్రకారంగా జీవించిన మంచి జీవితము మరణము తర్వాత కానీ శరీరము మార్పు తర్వాత కానీ మంచిది ఉంది. అదేమిటంటే 1000 ఏళ్ల పాలన, దుఃఖము లేదు, మరణము లేదు, వ్యాధులు లేవు, తెగులు లేవు, యుద్ధాలు లేవు, కలహాలు లేవు, విరోధాలు లేవు, చంపుకోటాలు లేవు, కొట్టుకోటాలు లేవు, తన్నుకోటాలు లేవు, వాదించుకోటాలు లేవు, గుద్దుకోటాలు లేవు, ఏమీ లేవు. గొప్ప భూమిలో మనం నివసించబోతున్నాం. హల్లెలూయా. అందుకే పౌలు గారు అన్నారు, ఏమండి పౌలు గారు పిలుపులు రాసిన పత్రికలో ఏమన్నాడు చెప్పండి? బ్రతుకుడు క్రీస్తే, చావైతే మేలు అంటున్నాడు. బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి, చావైతే ఇంకా మేలు. ఎందుకంటే ఇక్కడ ఈ భూమి మీద ఈ పాపులతో, ఈ దుష్టులతో, ఈ చెడిపోయే లోకంలో, జబ్బుల లోకంలో, గొడవల లోకంలో, తన్నుకునే లోకంలో, అసూయ పరుల లోకంలో, గర్విష్ఠుల లోకంలో, ఏమండి ఈ విధంగా హాస్పిటల్ ఉన్న లోకంలో, దొంగలున్న లోకంలో, రౌడీలున్న లోకంలో, ఏమండి గోండాలున్న లోకంలో, నరాంతకులున్న లోకంలో, ఈ లోకంలో ఉండడం కంటే మెస్సీ యొక్క రాజ్యంలో మెస్సీతో ఉండడము అదే మేలు అనుకున్నాడు. హల్లెలూయా. అందుకని మరణము మనకు ముగింపు కాదు, మృతులకు ముగింపు, నిజమైన పరిశుద్ధులైన మృతులకు ముగింపు కాదు. అలాగే ఈ యొక్క జీవించున్నారన్న పేరు క్రైస్తవులు ఉన్నారే, వారు ఎక్కడికి వెళ్తారయ్యా అంటే నరకంలోకి వెళ్తారు. వాళ్ళకి మరణం మాత్రం ప్రమాదమే, లోకం బాగానే ఉంటుంది. పరిసేయుడికి లోకం చాలా బాగుంది, డబ్బు, హోదా, లోకంలో స్నేహితులు, చక్క కాలేజీలు, చదువుకోటాలు, చాలా బాగుంది. ఏమండి మంచిగా ఉంది. మంచి వస్తువులు కొనుక్కోవడం, ఆస్తులు, పాస్తులు, పేరు, ప్రఖ్యాతులు, అంతా బాగుంది లోకం. మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? నరకం.
వేదనకరమైన స్థలం. ఎందుకంటే అతడు సర్వశక్తిమంతుడు నమ్ముకోలా, ధనాన్ని నమ్ముకున్నాడు, డబ్బును నమ్ముకున్నాడు. డబ్బుకుంటే చాలు, డబ్బుంటే చాలు, ఇంకేమీ పర్వాలేదు, డబ్బే చాలా అమూల్యమైంది, విలువైంది. డబ్బుంటేనే విలువనిస్తారు, గౌరవాన్ని ఇస్తారు అని ధనాన్ని నమ్ముకొని ధన వ్యామోహంతో, ధన ఆలోచనతో బ్రతికాడు అతడు. అందుకని నరకానికి వెళ్ళిపోయాడు. కానీ నిజమైన వధువు లేకపోతే ఆ లాజరు మెస్సైని గురించిన ఆలోచనతో, విశ్వాసంతో, ప్రార్థనతో, పరిచర్యలతో, పాటలతో, ప్రేమతో, ఏమండి, అసూయతో, ద్వేషంతో, గర్వంతో జీవడం సులువే, ప్రేమతో జీవించడమే కష్టం. శత్రువులు ప్రేమించడమే కష్టం. అదే నిజమైన క్రైస్తత్వం. ఆయన నామనిస్తాడు. నీ హింసించేవారిని, నిన్ను బాధించేవారిని క్షమించడం, ఇదంతా కూడా. కాబట్టి అలాగ మంచి జీవితాన్ని జీవించిన లాజరు భూమి మీద బాగులేకపోవచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, ఇరుకవచ్చు. ఎందుకంటే ధనాన్ని నమ్ముకోవాలి అతను. ఆయన నమ్ముకున్నాడు, కానీ ఆయన ఎప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ఇరుకు మార్గంలో నడిపిస్తాడు. ఆయన విశాల మార్గం అంటే డబ్బు, సుఖం, సుఖ మార్గం. విశాల మార్గం అంటే ఏమిటి చెప్పండి? ఇరుకు మార్గం అంటే నా ప్రియ యేషువపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటై ఆనంద జీవితము. అరణ్య మార్గమున నడచుటై ఆనంద జీవితము. నా ప్రియ యేషువపై ఆనుకొని. హల్లెలూయా. అందుకనే ఆరంభము కంటే ముగింపు బాగుండాలి. చాలా మంది క్రైస్తవులది ఆరంభంలో చాలా బాగుంటుంది, చాలా భక్తిగా ఉంటారు, చాలా ప్రార్థనగా ఉంటారు, చాలా ఆసక్తిగా ఉంటారు, చాలా మంచి సహవాసంతో ఉంటారు, చాలా ప్రేమతో ఉంటారు. ప్రతి చిన్నదానికి భయపడిపోతుంటారు. వాక్యము మీరేనేమో, తప్పు చేశానేమో, ప్రతి దానికి కూడా భయపడి క్షమించు 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 అని అడుగుతూ ఉంటారు. ప్రతి దానికి కూడా సహోదరుల విషయంలో చిన్న పొరపాటును క్షమించు అని అడుగుతూ ఉంటుంటారు అన్నమాట. కానీ పిల్లారా, కానీ ఆ ముగింపుకు దగ్గరకు వచ్చేసరికి అలాంటి లక్షణాలు నేను కనపడవు. అదే ప్రేమ కనపడదు, అలా క్షమించమనేది ఏది ఉండదు. నేను పెద్ద క్రైస్తవుడు అయిపోయాను అనుకుంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం విన్నాను కాబట్టి నేను పెద్ద భక్తుడు అయిపోయాను అనుకుంటారు అన్నమాట. అందువల్ల ఇంకా వాళ్ళు అంత తేలిగ్గా మారు మనసు పొందరు, మార్చుకోరు. ఒక హెచ్చింపు వచ్చేద్ది అనమాట. ఇన్నేళ్ళు అయ్యేటప్పటికి ఏమవుతుంది చెప్పండి? గర్వం వచ్చేది. కాబట్టి ముగింపుకు దగ్గరకు వచ్చేటప్పటికి చాలామంది జీవితాలు బాగు. ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి ఆరంభంలో చాలా ఆసక్తిగా ఉంటారు, చాలా తగ్గించుకొని ఉంటారు, చాలా లోబడే స్వభావం కలిగి ఉంటారు, చాలా ప్రేమ ఎన్ని ఉంటుంటాయి. ఆరంభంలో ఆయన నమ్ముకున్నప్పుడు మానకుండా ప్రార్థన చేయడం, మానకుండా బైబిల్ చదువుకోవడం, మానకుండా వాక్యం వినడం, మానకుండా ఆరాధనకు రావడం, మానకుండా అన్నీ చేస్తూ ఉంటారు అనమాట. మానవద్దని బైబిల్ చెప్పింది దాన్ని బట్టి. కానీ ముగింపు దగ్గరకు వచ్చేసరికి చల్లారిపోయి కనపడతారన్నమాట. మొదటి ప్రేమను విడిచితివి అన్నది బైబిల్. మొదటి ఆసక్తిని విడిచిపెట్టేసి చల్లారిపోయి ప్రార్థన. ఇంతకు ముందు ఆదివారం ఉందనుకోండి, ఆరంభములైతే ఉత్సాహంతో ప్రార్థన 8:30 కంటే 8 గంటలకే వచ్చేస్తారు ఆరంభంలో. ముగింపు దగ్గరకు వచ్చేసరికి 9 గంటలు పెట్టవచ్చు కదా, అంత పొద్దుటే ఎందుకు అంటారు. ఎందుకని? చల్లారిపోయింది భక్తి. చల్లారిపోతే ఏమైపోతుంది చెప్పండి? ముగింపే ముఖ్యం, ముగింపులోనే జాగ్రత్తగా ఉండాలి. అందుకనే వారి జీవితంలో ముగింపు అనేది మంచి ముగింపుతో, మంచి పరిశుద్ధతో జీవితాలు ముగించబడ్డాయి. కాబట్టి పరిశుద్ధులుగా లేపబడతారు. హల్లెలూయా. సజీవులైన వారు కూడా ఈ సమయంలో ముగింపులో మంచి భక్తి పరులుగా ఉండాలి. ఏలియా వలె, యోహాను వలె ప్రత్యేకముగా ప్రార్థనా పరులుగా, ఆయన ఎల్లప్పుడూ ఆరాధించేవారుగా, ఎల్లప్పుడూ స్తుతించేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే
ఆరంభం కంటే ముగింపు చాలా ముఖ్యం. ఆరంభంలో ఆయన నమ్ముకున్నప్పుడు ఒకటే ప్రార్థన చేస్తూ ఉంటారనమాట. కానీ ముగింపు దగ్గరకు వచ్చేసరికి ఏమి ప్రార్థన ఉండదు. ఏం ప్రార్థన లేదంటే, ప్రార్థన చేసేవాళ్ళు చూసి నువ్వు ఇప్పుడు ఇలా చేస్తున్నావు, కానీ నేను ఒకప్పుడు ఎలా చేసేవాడిని, గంటల తరబడి చేసేవాడిని తెలుసా, రోజుల తరబడి చేసేవాడిని తెలుసా. అప్పుడు ఏదో మాట్లాడతారు, మరి ఇప్పుడు సంగతి ఏంటి? ఇప్పుడు చేసుకున్న వాళ్ళు అలా అనుకుంటుంటారు మనసులో. వీళ్ళేదో ఇప్పుడు బయలుదేరారయ్యా, ఏదో పెద్ద ప్రార్థన చేసేవాళ్ళలాగా ఒకటే చేసేస్తున్నారు ఇలా. నేను ఎలా చేశాను తెలుసా? వీళ్ళే ఇడవబడేది. ఎందుకంటే ఆరంభంలో ఉంది కానీ ముగింపులో లేదు. ముగింపులో వాళ్ళు భక్తిగా ఉన్న వాళ్ళని చూసి ఏమనుకుంటారు, నేను ఆరంభంలో ఎలా ఉన్నాను తెలుసా. అప్పుడు కాదు, ఇప్పుడు ముగింపే ముఖ్యము. అందుకనే ముగింపే చాలా మంది బాగోదు. బైబిల్లో కూడా మీరు చూడండి, ఇజ్రాయెల్ ఐగుప్తును బయలుదేరినప్పుడు ఆరంభం చాలా బాగుంది, ముగింపు బాగోలేదు. ముగింపులు అంతా ఏం చేసి చెప్పండి, సర్వశక్తిమంతులు విరోధంగా మాట్లాడడం, సన్నగడం, గొనగడం, అలా చేయడం ఏంటి, ఇలా చేయడం ఏంటి, అలా అంటం ఏంటి, ఇలా అంటం ఏంటి, అలా మాట్లాడండి, ఇలా మాట్లాడడం ఏంటి, ఆ కాణాలు లేదు, ఏమీ లేదు, నీళ్ళు లేవు, నిప్పులు లేవు, అవి లేవు, ఇవి లేవని సణుకుతూ గొడుగుతూ ఉండేవారు వాళ్ళు. సనికి కొనికి వెళ్ళలేదన్నది బైబిల్. వాళ్ళు వెళ్ళలేదు. ఆరంభంలో ఎలా ఉన్నారు చెప్పండి, చాలా ఉత్సాహంగా బయలుదేరి ఎర్ర సముద్రం దాటాక ఉత్సాహంగా పాటలు పాడారు. వాళ్ళు విడిపించాడని, రాను 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 అని. ఈ శ్రమలేంటి, ఈ బాధలేంటి, ఈ అరణ్య మార్గం ఏంటి, ఈ మోషే మనల్ని కానానికి తీసుకెళ్ళడానికి ఏం రాలేదు, ఈ మోషే వల్ల మనకి ఇబ్బందులేండి, అసలు ఐగుప్తుని మనల్ని తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అలాగే వ్యతిరేకమైన ఆలోచనలు బయలుదేరాయి వాళ్ళలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా. ఎప్పుడైతే వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చాయో అప్పుడు వర్తమానం మీద కానీ, అంటే మోషే మీద కానీ, ఆ యొక్క ధర్మశాస్త్రం వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చాయి. వాళ్ళ చల్లదనం వచ్చేసి ఆసక్తి తగ్గిపోయింది. మెల్లమెల్లగా 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 ప్రార్థన లేదు, ఏమీ లేదు, విడవబడ్డారు అందరూ కూడా. కానీ ఆరంభములో ఎలా ఉన్నారో ముగింపు వరకు కూడా అలాగే ఉన్నవారు యెహోషువ కాలేబులు. హల్లెలూయా. ఎక్కడైనా కూడా సనిగినట్టు కనపడదు. ఎక్కడైనా మోషే గురించి కానీ, ధర్మశాస్త్రం గురించి, సర్వశక్తిమంతుడి గురించి కానీ ఎక్కడ విరోధం ఒక మాటను కూడా మీకు కనపడదు వాళ్ళు లేని. అందుకనే వాళ్ళు పూర్ణ మనస్సుతో నమ్మారు, పరిధిని పూర్ణ మనస్సుతో లోబడ్డారు. ఇది నిజమా కాదా, కానా వెళ్తామా లేదా, అలాగ రెండు తలంపులతో ఏమీ లేదు, పూర్తిగా నమ్మి వెళ్ళి రక్షించబడ్డారు వాళ్ళు. హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు మృతులు సజీవులు లేపబడే కాలంలో ఉన్నాం కాబట్టి మృతుల్ని సజీవులు మన మధ్య ఆకాశంలో కలుసుకుంటాం కాబట్టి అందువల్ల మనకి ఏ బెంగా లేదు. ఎందుకంటే వాళ్ళు ఆత్మీయంగా మనకి పితరులు, ఆత్మీయంగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళం. మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు. కాబట్టి వారితో మనము సదా 1000 ఏళ్ళు ఆ యొక్క భూమి మీద ఉండబోతున్నాం. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఆయన ఎదుర్కొనే సమయంలో ఉన్నాం కాబట్టి నువ్వు ఎదుర్కొంటావో లేదో ఆలోచన చేసుకో. విడిచిపోయి నీ జీవితం సరిగా లేకపోతే తీసుకెళ్ళడు ఆయన. ఎందుకంటే ఆయనకు పరిశుద్ధులు కావాలి. ఎవరు పడితే వాళ్ళు తీసుకెళ్ళకపోతే బోల్డుకు మంది గుంపు ఉంటారు. కాబట్టి నువ్వు ప్రార్థన లేకుండా ఏదో వాక్యం విని మోసపోయే వ్యక్తిగా ఉండదు, విని మరిచిపోయే వ్యక్తిగా ఉండదు. దాన్ని అవలంబిస్తేనే బైబిల్ చెప్తుంది, దాన్ని పాటిస్తేనే వస్తారు తప్ప ఈ వర్తమానం అర్థమైపోయింది, నాకు కూడా అర్థమైపోయిందిలే, ఈ వర్తమానం ఏ చుక్క రాకడ అన్ని అర్థమైపోయినాయి, తెల్లవారుజాములో ఉన్న అర్థమైనంత మాత్రాన రావు. అర్థమైనంత మాత్రాన దాని నమ్ముడు ద్వారా, దాని ప్రకారం నువ్వు లోకాన్ని విడిచిపెట్టుడు ద్వారా మంచి ప్రార్థనాపరుడుగా మారాలి. చివరికి అలాంటి వాళ్ళు వస్తారు. అందుకని ముగింపు ఎలా ఉంటుందంటే మనది ఎల్లప్పుడూ ప్రార్థనతో ఉంటుంది అనమాట. మెసేజ్ జీవితం చూడండి, ముగింపులో ప్రార్థన. ముగింపు బాగుంది అయింది. పేతురు, యోహాను, యాకోబుని తీసుకెళ్ళి ముగింపులు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ముగింపులు ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన. ఆ సమయంలోనే ఆయన పట్టుకున్నారు. అర్థమైందా మీకు? ముగింపు బాగుంది. అలాగే నీ ముగింపు కూడా బాగుండడం అంటే గొప్ప ప్రార్థనాపరుడుగా. అందుకని విశ్వాసంతో కూడిన ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది.
రోగులను స్వస్థపరుస్తుంది, అలాగే నీ శరీరాన్ని స్వస్థపరుస్తుంది. అంటే దేహాన్ని విమోచిస్తుంది అన్నమాట. విశ్వాసంతో కూడిన ప్రార్థన. అందులో ముగింపులో ఎల్లప్పుడూ కూడా ఏ పనిలోనూ ఎక్కడున్నా కూడా ప్రార్థన మానకుండా నిరంతరము ప్రార్థిస్తూనే ఉండాలి. ముగింపు ప్రార్థనతో ఉండాలి. ఆయన నామనిస్తారు. అందుకని ఏ కార్యమైనా ఆరంభం ప్రార్థనతో ఆరంభం అవుతుంది, ముగింపుతోనే ప్రార్థనతో ముగుస్తుంది. నీ జీవితం కూడా భూమి మీద పశ్చాత్తాపంతో ప్రారంభమైంది. నాయన నేను పాపిని, నన్ను క్షమించు నాయన అని ప్రార్థన ప్రారంభమైంది. ఇప్పుడు ముగింపు కూడా ఎత్తబడు విశ్వాసంతో ప్రార్థన. ఆ విధంగా ప్రార్థిస్తూ వెళ్ళిపోతారు ఆయన. నీ శరీరం ఏ సమయంలో మారినా ఆ సమయంలో నువ్వు ప్రార్థిస్తున్న వ్యక్తిగా ఉండాలి. అది ఏ సమయంలో మారుతో తెలీదు, తెల్లవారుజాములోనే, ఎప్పుడు మారుతో తెలీదు. అప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోకుండా, ప్రార్థన లేకుండా, ఐక్య విచారాలతో, అందుకని ప్రతి సెకండ్ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి కన్ను రెప్పాడు సమయం జాగ్రత్తగా ఉండాలి. ఆ శరీరం మారే సమయం రేపు ఉదాహరణకి రేపు ఉదయం 8 గంటలకి శరీరాలు మారుతాయి అనుకుందాం. అదే సమయంలో నువ్వు పిల్లారా ప్రార్థన చేసుకోకుండా 8 గంటలకి ఎవరో ఒకరి మీద దురాలోచన కలిగి, లేదా ఐక్య విచారాలు కలిగి, లేకపోతే కోపంతోనో పగతోనో ఉండవు అనుకో, ఇంతకాలం మంచి భక్తి చేసావు, ఆ కర్రెప్పాడు సమయంలో నువ్వు సరిగలేవు, విడవపడతావు. నేను పరిచర్య రాకముందు చాలా భయపడుతూ నిరంతరం ప్రార్థన చేసుకుంటేవాడిని. ఎందుకనంటే బాబోయ్ ఈ సెకండ్లో కనుక ఎత్తబాటు జరిగింది అనుకో, నేను ప్రార్థన చేసుకోకుండా వేరే ఆలోచనలో ఉంటే విడవపడతానేమో, మనసు ఆయన మీద లేకుండా వేరే దాని మీద ఉంటే విడిచిపెట్టబడతాను భయం వేసి ప్రతి సెకండ్ కూడా మనసు ఆయన మీదే కలిగి ప్రార్థిస్తూ ఉండేవాడిని. ఆయన అమనిస్తారు. హల్లెలూయా. అంత జాగ్రత్తగా ఉండాలి. ఏదో వింటున్నాను కదా, వెళుతున్నాను కదా, అయిపోయింది భక్తి అని అనుకోకండి. మనస్సుని కాపాడుకుంటే అదే సమయంలో ఆ మనసు పాపం మీద ఉంటే, పాపంలో కనుక ఉన్నట్లయితే ఇన్ని సంవత్సరాలు భక్తి చేసి ఉండొచ్చు. ఈ 2-3 ఏళ్ళ నుంచో 4 ఏళ్ళ నుంచో చాలా మంచి భక్తి చేసావు. ఆ శరీరం మార్పు జరిగే ఆ సమయంలో నీవు పాపపు ఆలోచనలతో ఉన్నావు అనుకుంటావు కిందనే. అందుకనే పిల్లారా చాలామంది ఏమంటారంటే ఎత్తబడడానికి టైం ఉంది కదా, అప్పుడు వచ్చి మారతానులే, అప్పుడు వచ్చి నేను ఆరాధిస్తానులే అంటుంటారు. కాదు ప్రియులారా, ఇప్పుడు నువ్వు అలా ప్రార్థన చేసుకుంటూ వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ కన్నురెప్పాడు సమయంలో నీవు మార్పు చెంది పైకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచించేయండి. ఎత్తబడు విశ్వాసహితమైన ప్రార్థన, ఎత్తబడి విశ్వాసంతో ప్రార్థిస్తే ఈ శరీరము మారుతుంది. కాబట్టి ప్రార్థన అనేది మానొద్దు. ఎల్లప్పుడూ నువ్వేం చేయాలి చెప్పండి. నేను ఇంతకుముందు బాగా ప్రార్థన చేసుకునేవాడండి, వాళ్ళ వల్ల వీళ్ళ గొడవలో పడి ఏమండి వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నాకు ప్రార్థన తగ్గిపోయింది. వాళ్ళ మీద నెట్టేస్తుంటారు కొంతమంది. నాకు ఆ పుస్తకాలు రాసుకోవడం, చదువులు, పలకలు, పుస్తకాలు, కాలేజీలో ఇవని కుదరట్లేదు, రాసుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి రావట్లేదు. ఇంట్లో పనులు, ఆ పనులు, ఈ పనులు, పిల్లలతో సమస్యలు, అవి ఇవి ప్రార్థన చేసుకోవడం కుదరట్లేదు అనకండి. అటన్నిటికంటే ముఖ్యమేమిటి చెప్పండి? నీ శరీర మార్పు, ప్రార్థన. కాబట్టి పిల్లారా అప్పుడు ఆ శరీరం మారి పైకి వెళ్ళిపోతాయి. భూమి మీద ఉండదు నీ శరీరం. మిగతా వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? విడవబడతారు, విడిచిపెట్టబడతారు. అందుకని ఒకరు కొనిపోబడి ఒకరు విడవబడే సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.